great joy and privilege we could gather in such fashion around God's word here in Beersheba now. బేర్షెబా గడపలో ఈ రీతిగా దేవుని వాక్యం చుట్టూ కూడా చేరి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి సంతోషంగా ఉంది. I request one or two of you to go and tell the sisters not to make so much noise. Whoever is shouting and cooking there. We understand the wedding tomorrow, but you have come for God's servants meeting. ఎవరైనా సహోదరులు వెళ్ళి కింద వంటశాలలో పనిచేసినటువంటి సహోదరికి మరి ఎక్కువగా శబ్దాలు చేయవద్దని దయచేసి వారికి వినిపించవలసిందిగా మనం చేయించుంటున్నాను. Book of Nehemiah. నెహెమ్యా గ్రంథము We are turning to chapter 7. 7వ అధ్యాయము. Book of Nehemiah, chapter 7, first 3 verses. We are reading responsibly, prayerfully. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనములను మనము ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం, మార్చి చదువుకుంటాం. Nehemiah 7th chapter, please. First 3 verses, responsibly, prayerfully. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనములు ప్రార్థనాపూర్వకముగా మార్చి చదువుకుంటాం. Now it came to pass when the wall was built and I had set up the doors and the porters and singers and the Levites were appointed. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. And I said unto them, let not the gates of Jerusalem be opened until the sun be hot, and while they stand by, let them shut the door and bar them, and appoint watchers of the inhabitants of Jerusalem, every one in his watch, and every one to be overseer against his house. Shall we look to the Lord for his grace in prayer? ప్రార్థనలో ప్రభు వైపు ఆయన కృప కొరకే చూస్తాం. Our loving and living Heavenly Father, wonder-working, faithful God, in the highly exalted name of Lord Jesus Christ, we come before Thy presence this morning together with worship, thanksgiving and adoration. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకొనుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధిలో పడుతుంటున్నాం. Thank you for calling each one of us with a high, holy, heavenly calling. మీరు ప్రభువా మా ప్రతి వారిని సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచినందుకే మీకు స్తోత్రములు. And loved us with a supreme, everlasting love. ప్రభువా మీరు నిత్యమైనటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకే మీకు స్తోత్రములు. And thank and praise Thee, Lord, for Thy faithfulness in the past. ప్రభువా మీ యొక్క విశ్వాస్యత గతించిన దినముల్లో మీరు మా పట్ల కనుపరిచినందుకే మీకు స్తోత్రములు. Humbling ourselves, we come before Thee, Heavenly Father. మమ్మల్ని మేము తగ్గించుకొనుచు పరలోకపు తండ్రి మీ యొక్క సన్నిధిలోనికి మరొకసారి చేరి వస్తుంటున్నాం. We thank Thee for the worship time and the worship word that was shared in our midst. ప్రభువా మా మధ్యలో మీరు అందించినటువంటి ఆరాధన వర్తమానముకై ఆరాధన సమయం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. Even now, Lord, gather our thoughts together, let there be no wandering thought in any of us. ప్రభువా మేము ఈ రీతిగా మీ వాక్యం చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా మా యొక్క తలంపులు ఇటు అటు చెదిరిపోకుండా చంచలము కాకుండా మీరు ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. Within us or outside, Lord, we pray that Thou will control so that may not be a disturbance for us to spend this time of prayer which you have come to sacrificially from very far places. ప్రభువా అనేక దూర స్థలముల నుండి ఈ రీతిగా ప్రార్థనలో మేము సమయం వెచ్చించడానికి ఎంతో త్యాగపూరితంగా వచ్చి ఉంటుండగా లోపల కానీ వెలుపల నుండి కానీ ఇటువంటి ప్రభువా మరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ను మీరే నియంత్రించమని ప్రార్థిస్తుంటున్నాం. We pray, Heavenly Father, this place may be filled with Thy presence and Thy glory. ప్రభువా మరొకసారి ప్రార్థిస్తుంటున్నాం ఈ స్థలమంతా కూడా ప్రభువా మీ సన్నిధి చేత ఆవరింపచేసి నింపి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. Prepare us and talk to us without any exception. ప్రభువా మరి తండ్రి మరొకసారి ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మీకు మరి ప్రభువా మమ్మల్ని మేము అప్పగించుకొనుచుంటున్నాం. And speak to us without any exception. ప్రభువా ఎటువంటి మినహాయింపు లేకుండా మీరు మాతో మాట్లాడుతురమని ప్రార్థిస్తుంటున్నాం. Heavenly Father, we pray that Thou will give us grace to hear and obey for every one of us. ప్రభువా మీ వాక్యాన్ని విని మేము విధేయత చూపుట కొరకై మాలో ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. Pray for Thy grace that Lord we may have the power of the Holy Spirit, both of us, and also every utterance from Thy presence. ప్రభువా ఇరువురి కొరకై మరి ప్రభువా మీ యొక్క కృపను కోరుకుంటున్నాం. పరిశుద్ధ
దేవా మీరే మరి ప్రభు మీ యొక్క నింపుదల మాకు దయచేయండి. మేము పలికేటువంటి ప్రతి మాటకు అవసరమైనటువంటి వాక్కును మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. We give thee all the glory, pray with thanksgiving in the exalted name of our Lord and Savior, Lord Jesus Christ. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా కృతజ్ఞతలు గైకొనమని మా ప్రియ ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. Our loving God chooses different people from different backgrounds with different talents and with different calling. మన ప్రేమ కలిగినటువంటి ప్రభు వేరు వెనుక చరిత్రల నుండి వేరు తరగతుల నుండి వేరు తలాంతులు కలిగినటువంటి వారిని ఆయన తన కొరకై ఏర్పాటు చేసుకుంటాడు. And we are uniquely different and we are uniquely having our calling. మనము ఒకరికి ఒకరము ఎంతో వ్యత్యాసమైనటువంటి వారము. మన యొక్క పిలుపు కూడా ఎంతో వ్యత్యాసముగా అసమానముగా ఉంటుంది. The work God has called to do for one person may not be the same for the other person. ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తమై ప్రభు పిలిచినప్పుడు అదే పని నిమిత్తమై మరొక వ్యక్తిని ఆయన ఏమాత్రం కూడా పిలువడు. Instead of competing with others and comparing with others, it is better we confine to our calling and be faithful to our God. మరి వేరే వారితో పోటీ పడేదానికంటే బదులుగా మరి వేరే వారితో మనము సరిపోల్చుకునే దానికి బదులుగా ప్రభు మనకు అప్పగించినటువంటి పని ఏమైతే ఉంటుందో దాన్ని నెరవేర్చడం ఎంతో మంచిది. And that is why with a great purpose the Lord has called us to meditate upon the book of Nehemiah. ఆ కారణం చేతనే ప్రభు ఎంతో గొప్పదైనటువంటి ఉద్దేశముతో ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానించే దాని కొరకే మనం సమకూర్చుంటున్నాం. And there are two books, Ezra and Nehemiah, where God chose different people with a different purpose so that his work of building and rebuilding may be done without any stopping. రెండు పుస్తకములు ఉంటున్నాయి. ఒకటేమో ఎజ్రా గ్రంథము, మరొకటి నెహెమ్యా గ్రంథము. ఇరువురు వ్యక్తులను మరి నిర్మించేటువంటి పని నిమిత్తమై పునర్నిర్మించేటువంటి పని నిమిత్తమై దేవుడు వేరువేరుగా వారిని ఎన్నుకున్నాడు. ఆయన యొక్క పని నిలిచిపోకుండా కొనసాగే దాని కొరకే ఆయన వారిని ఎన్నుకున్నాడు. God chose a man called Zerubbabel. In Babylon, he was the governor for the Jews, exiled Jews there. మరి చెరలో ఉన్నటువంటి యూదులకు బబులోనులో ఉన్నటువంటి యెరుబాబేలును ప్రభు గవర్నర్ గా దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. Zerubbabel means stranger in Babylon. Are you listening, beloved? Stranger in Babylon. మీరు వింటున్నారు కదా, యెరుబాబేలు అనేటువంటి అర్థం ఏంటంటే పరదేశంలో ఉన్నటువంటి పరదేశి, బబులోనులో ఉన్నటువంటి పరదేశి. What is the calling and what is the qualification for a person to be a leader of people? We have to be strangers to the world around us. దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండే దాని కొరకై కావాల్సినటువంటి అర్హత ఏమై ఉన్నదంటే ఈ లోకంలో మనం పరాయి వారిగా పరదేశులుగా ఉండాలి. అదే అవసరమైనటువంటి అర్హత ఉంటుంది. One day a servant of God was weeping and his co-workers went and asked him, "Why are you weeping?" ఒక దినమున ఒక దేవుని సేవకుడు చాలా ఏడుస్తుంటున్నాడు. తన జత పని వారు వెళ్ళి ఆ మరి దేవుని సేవకుని అడుగుతూ వచ్చారు, సహోదరుడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని. He said, "I'm not weeping for anything. I am only weeping that the world has come into the church." మరి ఎందుకు ఏడుస్తున్నాడంటే మరి వేరే దాని కొరకే నేను ఏడవట్లేదు, కానీ లోకము సంఘంలో ప్రవేశించింది, అందుకనే నేను ఏడుస్తున్నా అని చెప్పాడు. One of the things, beloved, you and I must search our hearts today whether the world is outside us or inside us. మనలో ప్రతి ఒక్కరము కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక విషయము మనం పరీక్షించుకోవాలి, లోకము మనలో ఉంటుందా లేకపోతే లోకము మనలో నుండి వెలుపలే ఉంటుందా, ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. Because the world is very very subtle and cunning. మరి లోకము అనేటువంటిది ఎంతో కుయుక్తితో ఉన్నటువంటిది. The Bible speaks about love of the world. మరి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది లోకం యొక్క ప్రేమ, friendship of the world, లోకం యొక్క స్నేహము, conform to the world, లోకం యొక్క మర్యాద, condemn to the world. మరి లోకమునకు మరి తీర్పు తీర్చుట. All these do not start at the same time. ఇవన్నీ కూడా ఒకేసారి ఆరంభమయ్యేటువంటివి కాదు. If it is starting at one time, we will be able to recognize how dangerous the world is, how the world is going to conspire against the calling of us, making us to lose in this world and in eternity God's great purposes and his reward. ప్రియులారా, ఈ యొక్క ఆరంభం అనేటువంటిది అకస్మాత్తుగా ఒకేసారి ఆరంభమయ్యేటువంటిది కాదు. ఇప్పుడు మనం చూసుకున్నటువంటివి అయితే ఏదైతే ఇది ఆరంభమవుతుందో ఈ లోకంలో మనం చేయబోయేటువంటి సేవకు రానైనటువంటి ఆ లోకంలో ప్రభుత్వం మనం పొందేదానికి ఇదెంతో ఆటంకముగా ఉంటుంది. By
world we mean not the created world, the world system under Satan, which he is using so that he can corrupt us and he can pull us out of our purpose and our holiness, our separation. మరి లోకం అంటే దేవుడు నిర్మించినటువంటి ఈ కనబడేటువంటి సృష్టి అది కాదని, లోకం అనగా లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క పోకడ, ఏదైతే శత్రువు తనైనటువంటి విధానంలో మరి వాడు పనిచేస్తున్నాడో వాని యొక్క పద్ధతులు, వాటిని మనము కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి మనం వైదొలిగిపోయేటువంటి వారముగా ఉంటాం. And we are not going to go deep into that because there is no time for that. ఈ విషయాన్ని మనమైతే లోతుగా చూడము, దాన్ని చూడటానికి మనకు సమయం లేదు. So he was called Zerubbabel, that is, he was a stranger in the midst of such an advanced place where he got a very great job of governor, but still the world could not get into him. చూడండి, యెరుబ్బయలు అనేటువంటి వ్యక్తి బబులోనులో మరి ఇశ్రాయేలు ప్రజలకు యూదుల మీద గవర్నర్గా ఉంటున్నాడు. యెరుబ్బయలు అనేటువంటి పేరుకు అర్థం ఇలాగుంటుంది, బబులోనులో ఉన్నటువంటి పరదేశి, అనగా తాను లోకం విషయంలో పరాయివాడిగా ఉంటున్నాడు. తాను ఉన్నతమైనటువంటి పదవి పొంది ఉన్నప్పటికీ కూడా లోకం విషయానికి వచ్చినప్పుడు పరాయివాడిగానే ఉంటున్నాడు. I'm sad about some of the brethren who started well in doing God's service, but after some time they wanted to adopt worldly mothers to draw the worldly people and to increase the crowd in their assemblies. నేను ఎరుగుదును, కొంతమంది మరి దేవుని సేవకులు ఆరంభమైతే ఎంతో చక్కగా ఆరంభించారు, కానీ దినములు గడిచిన కొలది లోక సంబంధమైనటువంటి పద్ధతులను వారు ఉపయోగించి లోకమును వారు ఎంతో ఆకర్షిస్తూ రావాలని లోక సంబంధమైనటువంటి విధానంలో వారు సేవలో మునిగిపోయిన వారిని నేను ఎరుగుదును. It is not being like the world we can attract the world, being different from the world we can attract the world. చూడండి, లోకాన్ని ఆకర్షించడానికి లోకమున్నట్లుగా మనం ఉంటాం కాదు, కానీ లోకమును ప్రభు చేతకు ఆకర్షించేదానికి లోకానికి వేరుగా ఉండే మనము మరి లోకాన్ని ప్రభు కొరకే ఆకర్షించాలి. And this Zerubbabel also had another name, Sheshbazzar. యెరుబ్బయలుకి మరొక పేరు ఉంటుంది, షేష్ బజర్ అనేటువంటి పేరు. And this word Sheshbazzar also had a meaning. షేష్ బజర్ అనేటువంటి పేరుకు కూడా ఒక అర్థం ఉంటుంది. And this Sheshbazzar, beloved, is having the meaning that he is immediately, it is not coming to me. Not stranger in Babylon, of course. షేష్ బజరు అనేటువంటి మాటకు మరి బబులోనులో పరదేశి అనేటువంటి అర్థం కాదు, కానీ జెరుబ్బాబెలు అనేటువంటి మాటకు బబులోనులో పరదేశి అనేటువంటి అర్థం ఉంటుంది. I will come to Sheshbazzar a little bit later. మరి కొంత సమయం తర్వాత షేష్బరు అంశానికి మనం వద్దాం మరలా. That is also a name given to him because of how he lived his life in Babylon. ఆ పేరు కూడా ఎందుకు తనకి ఇవ్వబడిందంటే బబులోనులో ఉన్నప్పటికీ బబులోనులో ఎలాగ జీవించాడో ఆ కారణాన్ని బట్టి షేష్ బజర్ అనేటువంటి పేరు తనకి ఇవ్వబడింది. And then he and Joshua, they came to build the temple. మరి యెరుబ్బయలు యెహోషువ ఇరువురు కలిసి దేవుని మందిరంను నిర్మించే పని కొరకే తిరిగి వచ్చారు. Joshua was a high priest. యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. Different background, different calling. చూడండి, చరిత్ర నుంచి వీరుంటున్నారు, వేరు వేరు పిలుపులు కలిగి వీరుంటున్నారు. And they had different ministries to do, fulfill. చేయడానికి నెరవేర్చడానికి వేరు వేరు పరిచర్యలు వారు కలిగి ఉంటున్నారు. And they had to confine to their own ministries. వారు తమకు ఏదైతే పరిచర్య అప్పగించబడిందో దానికి బద్దులై ఉండవలసిన వారుగా ఉంటున్నారు. And Sheshbazzar, he did not go and interfere with Joshua, and Joshua did not say that I am greater than him. మరి షేష్ బజర్ వెళ్ళి యెహోషువ పరిచర్యలో జోక్యం చేసుకోవడానికి అక్కడ వీలు లేదు. యెహోషువ వెళ్ళి లేదు లేదు నేను గొప్పవాణ్ణి కదా అని మరి షేష్ బజర్ యొక్క పరిచర్యలో మరి జోక్యం చేసుకోవడానికి లేదు. And then we find there was another man called Ezra, who was also a priest, a teaching priest, brought from Babylon by God. మరొక వ్యక్తి ఉంటున్నారు, ఎజ్రా అనేటువంటి వ్యక్తి. అతను శాస్త్రిగా ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి పని కలిగి ఉంటున్నాడు. తాను కూడా బబులోను నుండి తీసుకొని రాబడ్డాడు. Ezra means helper. ఎజ్రా అనగా సహాయకుడు అర్థము. The same word we find in 1 Corinthians 3:9. మొదటి కొరింథీయులకు 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, We are co-workers to the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా జత పనివారం. Co-workers has the real meaning, helper.
మరి జత పని వారు అంటే వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే సహాయకుడు. So what is Ezra in the Old Testament? This is the same as worker of Lord Jesus Christ in 1 Corinthians and chapter 3 and verse 9. That is helper, helping the Lord Jesus, helping God to build his temple. పాత నిబంధనలో ఎజ్రా ఎలాగైతే జత పనివాడుగా ఉంటున్నాడో అదే విధానంలో కొత్త నిబంధనలో 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లుగా దేవుని యొక్క మందిరము నిర్మించేటువంటి విషయంలో సహాయకుడు లేక జత పనివాడుగా మనం ఉంటున్నాం. He came to set right the worship in the temple. దేవుని యొక్క మందిరంలో ఆరాధన క్రమాన్ని సరిదిద్దడానికి తాను వచ్చి ఉంటున్నాడు. And then we find later on God had to bring 2 prophets. ఆ తర్వాత 2 ప్రవక్తలను ప్రభు తీసుకొని రావాల్సి వచ్చింది. And that happened before Ezra came. మరి ఎజ్రా వచ్చేదానికంటే ముందుగానే అది జరుగుతూ వచ్చింది. Zechariah and Haggai. జకరియా హగ్గై అనేటువంటి ప్రవక్తలు. Haggai was an elderly man, Zechariah was a young man. హగ్గై చూచినప్పుడు వృద్ధుడైనటువంటి వాడు, మరి జకరియా చూచినప్పుడు యవనస్తుడైనటువంటి వాడు. Both had to encourage the people to come out of the worldly indulgences and start building the temple of God. ఇరువురు కూడా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని లోకములో మిళితమైపోయినటువంటి ఆ స్థితి నుండి వెలుపలికి వచ్చి దేవుని మందిరము నిర్మించాలని ప్రోత్సహించినటువంటి వారు. And these prophets, they also did not bother what ministry God gave. Whatever ministry God gave, they fulfilled it. మరి ఈ యొక్క ప్రవక్తలు ఇరువురు కూడా ఏ పరిచర్య వారికి ప్రభు అనుగ్రహించాడు దాని గురించి చింత లేదు, కానీ ప్రభు వారికి ఇచ్చినటువంటి పరిచర్యను నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చారు. And Zechariah's ministry was a vast ministry. His prophecy even concerns the coming of the Lord Jesus Christ. మరి జకరియా యొక్క పరిచర్య మనం చూసినప్పుడు ఎంతో విశాలమైనటువంటి పరిచర్యగా ఉంటుంది. ఆయన యొక్క పరిచర్యలో మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడని గురించి కూడా తాను ప్రవచించిన వాడిగా ఉంటున్నాడు. About the first coming and the second coming. మొదటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకడను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి కూడా తాను ప్రవచించాడు. Beloved, that did not mean Zechariah was greater than Haggai. ప్రియులారా, మరి తాను అలా ప్రవచించాడంటే తాను హగ్గై కంటే ఏమాత్రము గొప్పవాడని కాదు. And whatever he had, the revelation from God, that Zechariah fulfilled. Whatever revelation Haggai had, that he fulfilled. ఏదైతే ప్రత్యక్షతను ప్రభు యొద్ద నుండి జకరియా పొందుతూ వచ్చినాడో దాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. ఏదైతే ప్రత్యక్షతను హగ్గై ప్రభు యొద్ద నుండి పొందాడో తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్ష ప్రకారం తాను నెరవేరుస్తూ వచ్చినాడు. The problem with young God servants nowadays is they want to just ape somebody. They want to act like somebody. మరి ఈ దినాల్లో ఉన్నటువంటి యవనస్తుల అయినటువంటి దేవుని సేవకులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారికి ఇవ్వబడింది కాదు, కానీ ఎవరి వలెనో వారు నటించాలని వారు ప్రయత్నం చేస్తుంటారు. Like brother బక్సింగ్ గారు వలె నేను ఉండాలి అని. And they have to start the prayer like him. మరి ప్రార్థన ఆ రీతిగా ఆరంభించాలి. And various things. వేరు విషయాలు కూడా. And some people even see in the internet and follow great preachers in the world. And they preach in that style. మరి కొంతమంది ఏమో ఇంటర్నెట్ లో గొప్ప వారు చెప్పే ప్రసంగాలను చూచి అదే విధానంలో వారు అనుసరిస్తూ ఉంటారు. You have an individuality, beloved. ప్రియులారా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించబడింది. God has called you. ప్రభువు నిన్ను పిలిచాడు. And God has called you with a great purpose. దేవుడు నిన్ను గొప్ప ఉద్దేశంతో పిలిచాడు. Don't feel sad why you are not like the other man. వేరే వ్యక్తి వలె నేను ఎందుకు లేను అని నువ్వు ఏమాత్రం కూడా విచారించవద్దు. And that is why we find in the building up of the broken temple in Jerusalem, God used different people with different capacities, different backgrounds, and for different ministries. ప్రియులారా, కనుకనే పడిపోయినటువంటి ఆ యొక్క ప్రాకారములను దేవుని మందిరమును కట్టి నిలబెట్టే దాంటి కొరకై ప్రభు వేరు వ్యక్తులను వేరు పరిచర్యలు చేసేటువంటి వారిని వేరు సామర్థ్యములు కలిగినటువంటి వారిని వేరు విధానముల్లో ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. My son used to tell me, better you be an evangelist. Why you want to be a worker in the house of God? మరి అంకుల్ గారి యొక్క కుమారుడు ఇలా చెప్తూ ఉండేవాడు, డాడీ నువ్వెందుకు ఇవాంజలిస్ట్ గా ఉండకూడదు, నువ్వెందుకు దేవుని ఇంట్లో పనివాడిగా ఉన్నావు అని అనేవాడు. And you have all the time for you, and you will have the name and fame and all the comforts, and then you can do mighty work and preaching the gospel only, not coming to the church and doing church work. ఒకవేళ నువ్వు సువార్థికుడిగా ఉన్నట్లయితే నీకు చక్కటి సమయం దొరికేది, నీవు స్వతంత్రంగా నీకు కావలసినట్లుగా నీవు ఎంతో బలంగా సేవ చేస్తూ ఉండవచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా
నీవు కలిగి ఉండేవాడివి, కానీ దేవుని మందిరంలో పనివాడిగా చూడు ఎంత కష్టమైనటువంటిది అని చెప్పేటువంటి వాడు. Whom you love and for whom you fast, for whom you pray, shed tears, those are the people who criticize you, rise up against you. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో, ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎవరి కొరకైతే నువ్వు కన్నీరు కారుస్తావో వారే నీ ఎదుటనే నిన్నే విమర్శిస్తారు. And we have to do a ministry which is church oriented. ప్రియులారా, మనము జరిగించవలసినటువంటి పరిచర్య ఏంటంటే సంఘము కేంద్రీకృతమైనటువంటి పరిచర్యనే మనం జరిగించాలి. Even evangelization is church work. సువార్త ప్రకటించడం అనేటువంటిది కూడా సంఘము పరిచర్యే. And according to God's calling in different various ministries, the Lord uses us. ప్రభు మనకిచ్చినటువంటి పిలుపు మేరకు ప్రభు ఆయన మనల్ని వాడుకుంటాడు. And Nehemiah was a palace worker. మరి నెహెమ్యాను గురించి చూసినప్పుడు రాజు యొక్క అంతఃపురంలో మరి గిన్నె అందించేవాడు. God brought him with a great sacrifice to rebuild the walls of Jerusalem. తాను కూడా ఎంతో త్యాగపూరితంగా మరి తిరిగి యెరూషలేముకు వచ్చాడు, పడిపోయినటువంటి ప్రాకారములను నిర్మించడానికి కొరకై. So please don't think, beloved, whether Nehemiah was a full-time servant. మరి నెహెమ్యా పూర్తి కాలపు సేవకుడా కాదా అనేది దాని గురించి మీరు ఆలోచించవద్దు. Please understand this. Even the church in which you are serving, there are people with different calling and they have to give account to God, and if they are faithful in their calling, that should make us happy. ప్రియులారా, మీరు స్థానికంగా ఏ సంఘంలో అయితే ఉంటున్నారో ఆ సంఘంలో కూడా మరి మిమ్మల్ని మినహాయించి వేరే వారు కూడా ప్రభు వారికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు పని చేసేటువంటి వారు ఉంటారు. ప్రభు వారికి ఇచ్చిన పిలుపు మేరకు వారు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారుగా వారు ఉంటున్నారు. We should be able to value them, respect them, and also not to think low of them. మరి అటువంటి వారిని కూడా మనము గౌరవించాలి, ఘనపరచాలే కానీ వారిని తక్కువగా చేసి మనం చూడకూడదు, మాట్లాడకూడదు. Whenever in my life I was cold spiritually and I was losing zeal in the ministry, I used to study alone or study with other fellow brethren in the ministry, the book of Nehemiah in the past. మరి ప్రియులారా, గతించినటువంటి దినముల్లో పరిచర్యలో నేను ఎప్పుడైతే చల్లారిపోతానో, మరి నేను నిరుత్సాహానికి గురవుతానో, మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు పరిచర్యను ఎంతో శక్తివంతంగా చేసినటువంటి వారు వారి యొక్క జీవితాన్ని నేను ధ్యానిస్తూ వచ్చేటువంటి వారిని ప్రత్యేకంగా వారిలో నెహెమ్యా ఒకడు. Those of us who are also like me discouraged or maybe needing some visitation of the Lord, we used to join together, or I used to study alone book of Nehemiah. క్షమించండి, నావలే ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో కలిసి వచ్చి నెహెమ్యా గ్రంథాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానించేటువంటి వారు. We are not simply wasting our time here. మేము ఇక్కడ మీ సమయాన్ని మాత్రం వృధాపరచడం లేదు. And of course I wasted your time without remembering about Shesh Bazaar. మరి శేష్ బజార్ అతనికి పేరు కలిగినటువంటి అర్థము దాన్ని నేను మీకు చెప్పలేదు. And I was wasting your time. ఆ రీతిగా మీ సమయాన్ని కొంత నేను వృధాపరిచాను. But we value single minute, single second of yours. ప్రియులారా, కానీ మీ యొక్క ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా అది ఎంతో విలువైంది మేము ఎరుగుదుము. And beloved, when we come to the book of Nehemiah, ప్రియులారా, నెహెమ్యా గ్రంథం మీదకు మనం ఎప్పుడైతే వస్తామో the first 2 chapters we have seen already. మొదటి 2 అధ్యాయములు ఇంతకు ముందు మనం చూసుకున్నాము. For the building work of God, what is the general qualification? దేవుని యొక్క మందిరమును నిర్మించేదానికి అవసరమైనటువంటి సర్వసామాన్యమైనటువంటి అర్హత ఏమిటి? The availability of a man. ఒక మనుషుని యొక్క అందుబాటు. That is what we read in the Old Testament also. పాత నిబంధనలో సైతము ఆ విషయాన్ని మనం చదువుతాం. The Lord's eyes run to and fro throughout the whole world to show himself strong on behalf of him and who trusteth him, who is faithful to him. మన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. To show himself strong. Not to show himself strong, to show himself willing to accomplish great things through us. తను ఆ వ్యక్తిని మరి ఎవరైతే దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉంటారో ఆ యథార్థ హృదయం కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను బలవంతుడు దేవుని కార్యం చేయటానికి అనేది నిరూపించడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. So the Lord's eyes are upon us also. ప్రభు యొక్క కన్నులు మన మీద కూడా ఉన్నాయి. And he is not bothered about talents. మరి తలాంతులను గురించి ప్రభు ఏమి ఆలోచన కలిగి లేడు. That's a very wrong assessment about the work of God. మరి దేవుని యొక్క పని విషయానికి వచ్చినప్పుడు తలాంతులు కలిగిన వారే చేస్తారనేటువంటిది అది తప్పుడు దృక్పథముగా ఉంటుంది. I have seen some of the people used by God mightily to raise up
hundreds of assemblies throughout the world, they started like stammerers. మరి చూడండి, వందల కొలది సంఘములలో స్థిరపరిచినటువంటి లేవనెత్తినటువంటి ఏర్పాటు చేసినటువంటి అనేక మంది యవనస్తులు నేను ఎరుగుదును. వారి ఆరంభం కనుక చూస్తే వారు కేవలం నత్తివారు, అటువంటి వారే. So beloved, now when we want to start thinking about Nehemiah, we have to be available to God, not only with all the plus points we have, and we have to be also available to Him in our weaknesses, in our inabilities. ప్రియులారా, నెహెమ్యా నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుచుంటున్నాం. మనము మన యొక్క సామర్థ్యములు కలిగి ఉండి దేవునికి అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, కానీ మనం బలహీనతల్లో ఉండి కూడా ప్రభువుకి అందుబాటులో ఉండేది మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. God is not trying to see whether there are a group of people, but God is trying to see whether there is one man whom He can choose and use. ప్రభు చూచేటువంటిది ఒక గుంపు, ఒక సమూహము నా కొరకే పనిచేసేవారు ఉన్నారా అని చూడలేదు, కానీ ఒక్క వ్యక్తిని, ఏకైక వ్యక్తిని ప్రభు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. When I came to ministry the first place in మదురై ప్రాంతంలో మరి దేవుని సేవ కొరకై అంకులు మొదటి దినాల్లో వచ్చినప్పుడు, and I used to tell my wife alone, and I say it is very, very saddening. This man is doing like this, and that brother is doing like this, spoiling the ministry. మరి అంకుల్ గారు తన సతీమణికి ఇలాగ చెప్తూ ఉండేవారు, చూడమ్మా, సంఘంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇలాగ మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి అలాగ చేస్తున్నాడు, పలానా వ్యక్తి పనిని పాడు చేస్తున్నాడు అని చెప్పేటువంటి వారు. And I am sent to serve the Lord here. మరి నేనేమి ఇక్కడ దేవుని సేవించడానికి ఇక్కడికి పంపబడ్డాను. But nobody to correct them, control them. కానీ అటు వారిని సరి చేయడానికి, నియంత్రించడానికి ఇక్కడ ఎవరు లేరు. Whenever brother Philip came, he only used to talk to them, smile with them, and ask about every member in the family by name. మరి ఫిలిప్ అంకుల్ ఆ దినాల్లో మొదలై వచ్చినప్పుడు ఎవరైతే సహోదరులు అలా మాట్లాడుతూ అలా చేస్తూ ఉంటారో వారితో చిరునవ్వుతో మాట్లాడేవారు. అంతేకాకుండా సంఘంలో ఇతర వ్యక్తులు ఎలాగున్నారని వారిని సంప్రదించి అడిగేటువంటి వారు. Brother, he did not bother about me and my family. మరి అంకుల్ గురించి గాని తన కుటుంబాన్ని గురించి గాని వారి నుండి ఎటువంటి కష్టం కలుగుతుందని ఆలోచించేవారు కాదు. People who oppose me and who work against me, he is favoring. మరి ఎవరైతే నన్ను ఎదిరిస్తారో, ఎవరైతే నన్ను విమర్శిస్తారో అటువంటి వారితోటి మంచిగా ఉండేవారు. But I never understood that my eyes should not be against those who are against me, but my eyes should be upon the Lord. మరి నన్ను విమర్శించేటువంటి వారి విషయంలో వారికి విరోధముగా నేను ఉండకూడదు, కానీ నా కన్నులు ప్రభువు మీదనే ఉండాలనేది నాకు అర్థం కాలేదు. And after some time I found out the people who are against, they were so close, very helpful in the ministry, so obedient. ఆ తరువాత కొంతకాలం తర్వాత నేను కనుగొన్నది ఏంటంటే, ఎవరైతే ఎదిరించారో, ఎవరైతే విమర్శించారో వారే పరిచర్యలో ఎంతో మంచిగా ఉండేవారు, సహకారులుగా ఉండేటువంటి వారు. So beloved, we are now seeing about in the ministry availability of a man. I must search my life, not to blame others, whether I am available to the Lord always in every area of my life. పరిచర్య విషయానికి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఈ విషయానికి వచ్చినప్పుడు వేరే వారు అందుబాటులో ఉన్నారా లేదా అనేటువంటిది చూసి మాట్లాడే పని నాది కాదు, కానీ నా మట్టుకు నేను ప్రభువు కొరకు అందుబాటులో ఉన్నానా దాన్ని నేను పరీక్షించుకోవాలి. I want a transfer. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. And unless I have a transfer, I cannot do the work of God in this place with these kind of people. మరి నా ట్రాన్స్ఫర్ ఇస్తేనే తప్ప నేను ఇంకా సేవ చేయలేను, అది కూడా ఇట్లాంటి వారి మధ్యలో నేను అసలు చేయలేను. And if God has brought you, He will see to that, not judged by the present circumstances, He will be always be with you and making you victorious. ప్రభు నిన్ను పిలిచినట్లయితే, పిలిచిన వాడు ప్రభు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రభు అన్ని వేళల్లో నీతో ఉంటాడు, అన్ని వేళల్లో నువ్వు విజయ పదంలో నడిచేదానికి ప్రభు చూస్తాడు. So availability of man in 2 chapters. మరి 2 అధ్యాయముల్లో నెహెమ్యా గ్రంథంలో చూస్తే మనుషుని యొక్క అందుబాటు. And we want to see briefly a few qualities of Nehemiah we have seen already, but you would not have been there. Have you meditated in Kadapa about Nehemiah before? ఇంతకు మునుపు నెహెమ్యాను గురించి కడపలో ధ్యానించామండి. Here we meditated. Yeah. How many years ago, brother? 3 years ago. Brother. Same, Nehemiah. Up to how many chapters? 4 chapters.
Yeah. Now I'll come to fourth chapter quickly. త్వరగా మీ 4వ అధ్యాయంలోకి వస్తాము. So we have to be available to God. దేవునికి అందుబాటులో మనం ఉండాలి. Last time when we meditated, those who were with us at that time, please put up your hand. Those who were with us. పోయినసారి నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఇక్కడ ఉన్నవారు దయచేసి చేతులు ఎత్తి చూపించండి. Not many. చాలా మంది లేరు. We'll go quickly. త్వరితంగా మరొకసారి ముందుకు వెళ్దాం. God has to choose me. ప్రభు నన్ను ఏర్పరచుకోవాలి అంటే, And first condition is, మొట్టమొదటి అర్హత ఏంటంటే, I must be a man of faith. ఆ షరతు ఏంటంటే నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. Not a man of sight. మరి వెలిచూపుతో నడిచే వ్యక్తిగా కాదు, Man of faith. విశ్వాసం కలిగిన వ్యక్తి. In the life of Nehemiah, నెహెమ్యా యొక్క జీవితంలో the first verse says about two names. మరి ఆ 2 పేర్లు కలయిక ఉంటుంది. One is Hakaliah, the father of Nehemiah. మరి అకల్యా కుమారుడు, I'm sorry, grandfather of Nehemiah. మరి నెహెమ్యా యొక్క తాతగారు అకల్యా. And here Nehemiah is there is a meaning for these names. మరి నెహెమ్యాకి పేరుకి మరి అర్థం ఉంటుంది. And we find that Nehemiah means నెహెమ్యా అనగా God who comforts. దేవుడే ఆదరించువాడు. And then Hakaliah means హకల్యా అనగా God who saddens, makes people sad. దేవుడే విచారము కలిగించేవాడు. The forefather of Nehemiah, when a son was born, he was looking at the situation, how Babylonians and the enemies had gone in, they captured the city and they have broken everything. Even in the temple they desecrated. మరి నెహెమ్యా జన్మించినటువంటి ఆ దినమున, ఆ సందర్భమున తన యొక్క పితరుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటినే చూచుకొని, ఎలాగూ దేవుని ప్రజలైనటువంటి వారు బబులోనికి చెరగా తీసుకుని పోబడ్డారు, ప్రాకారములు అంత మాత్రమే కాదు దేవుని మందిరం సహా ఎలా కోల్చబడిందని ఆ పరిస్థితులను చూచి విచారిస్తున్నాడు. And then we find that when Nehemiah's father was born, his grandfather gave the name Hakaliah. కనుకనే నెహెమ్యా యొక్క తండ్రి జన్మించినప్పుడు నెహెమ్యా యొక్క తాతగారు నెహెమ్యా తండ్రికి హకల్యా అని పేరు పెట్టారు. Meaning of Hakaliah is God who saddens. హకల్యా, God who makes us sad. హకల్యా అనే పేరుకు అర్థం ఏంటంటే విచారము కలుగచేయు దేవుడు. The Hakaliah's father was a man of sight, not faith, but Nehemiah's father was man of faith. హకల్యా యొక్క తండ్రి విషయానికి వచ్చినప్పుడు తాను వెలిచూపుతో నడిచేటువంటి మనిషి, విశ్వాసంతో నడిచేవాడు కాదు. కానీ నెహెమ్యా తండ్రి విషయానికి వచ్చినప్పుడు ఆయన పేరు హకల్యా, తానైతే విశ్వాసంతో నడిచేటువంటి వ్యక్తి. Looking at the faith of Hakaliah and looking at the faith of Hakaliah, God honored Hakaliah's faith and then he used Nehemiah. చూడండి, హకల్యా కలిగినటువంటి విశ్వాసాన్ని చూచి మరి దేవుడు హకల్యా కుమారుడైనటువంటి నెహెమ్యాను దేవుడు తన పనిలో వాడుకున్నాడు. Without faith it is impossible to please God. You know the word Hebrews 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మీరు ఎరుగుదురు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Matthew's Gospel chapter 13 verse 58. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనము. He could not do many mighty works there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. First reason why my ministry is not fruitful is because of unbelief in my ministry. మొట్టమొదటిగా నా పరిచర్య ఫలభరితంగా లేదు. దానికి కారణం ఏంటంటే నేను విశ్వాసంతో లేను, అవిశ్వాసంతో ఉంటున్నాను. And the second quality we find in Nehemiah, నెహెమ్యా యొక్క జీవితంలో మనం చూసేటువంటి రెండవ గుణము, సుగుణము, and we find it in 4, we are not reading the verses, వచనాలు మనం చదువుకోము కానీ in 4th verse, 4 to 7 verses, 4 నుండి 7 వచనముల వరకు. and there we find Nehemiah inquired about the state of the people in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది అనే విషయమై మరి తోటి సహోదరుని విచారించి అడిగి తెలుసుకుంటున్నాడు. His body was in Babylon, the heathen country, but his heart was in Jerusalem with the people of God. చూడండి, నెహెమ్యా తన దేహమేమో చూడటానికి బబులోనులో అన్యదేశంలో ఉంది, కానీ తన మనస్సేమో యెరూషలేములో దేవుని ప్రజల మీదనే ఉంటుంది. Your heart and my heart should be in the church. నీ హృదయము నా హృదయము సంఘం విషయమై ఉండాలి. And there we find that he inquired about what is the condition
the people in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆ ప్రజల యొక్క పరిస్థితి ఎలాగున్నది అనేటువంటి విషయమై When he- సహోదరుని అడిగి తెలుసుకుంటున్నాడు. When he came to know about the pitiable condition, then he started weeping, started praying. వారి యొక్క దయనీయమైన స్థితి ఎప్పుడైతే నెహెమ్యాకి తెలియవచ్చిందో వెంటనే వారి విషయంలో జాలిపడి కన్నీటితో ఉపవాసముని ప్రార్థిస్తున్నాడు. And that is how Nehemiah had burden for the great work of God. ఆ రీతిగా నెహెమ్యా దేవుని పని కొరకైన గొప్ప భారాన్ని కలిగి ఉంటున్నాడు. Why there is no soul born again in my ministry? ఎందుకు నా పరిచర్య ద్వారా ఆత్మలు రక్షించబడటం లేదు? Why believers are not built up in spiritual life? ఎందుకు విశ్వాసులు తమ యొక్క విశ్వాస జీవితంలో బలపడలేదు, కట్టబడటం లేదు? It is very simple, ఇది చాలా తేలికైనదే. and we find it in the word of God in the book of Isaiah, యెషయా గ్రంథంలో దేవుని వాక్యములో మనం చూస్తాము. and in Isaiah chapter 23 and verse 4. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. Isaiah 23:4. Anybody was taken, kindly read. You can read. యెషయా గ్రంథము 23:4. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. I travail not, nor bring forth children. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను. Are you listening? మీరు వింటున్నారు కదా? I travail not, nor I can bring forth children. నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లల్ని కూడా కనలేదు. And for bringing up spiritual children, for souls to be born again, మరి there should be travailing prayer. ప్రియులారా, ఆత్మలను పెంచే విషయం కొరకై, ఆత్మలు తిరిగి జన్మించాలి, దాని కొరకై వేదనతో కూడినటువంటి ప్రార్థన అవసరమై ఉంటుంది. And considering you as my own family member, I take the liberty to ask you, and how long since you prayed the whole night for the salvation of souls? నా సొంత కుటుంబ సభ్యుల వలె నేను మిమ్మల్ని బహిరంగ స్వాతంత్రంగా అడుగుతుంటున్నాను. ఆత్మల రక్షణ కొరకై ప్రభువా ఆత్మలను రక్షించని రాత్రంతయు చిట్ట చివరిసారి ఎప్పుడు ప్రార్థించావు? This work came into existence and this work progressed only through prayer. చూడండి, ఆ పని, ఆ యొక్క వచనం యొక్క నెరవేర్పు ఎప్పుడంటే ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో అప్పుడు మాత్రమే. Travailing prayer. మరి వేదనతో కూడిన ప్రార్థన, Prayer alone fast. ఒంటరిగా ఉండి చేసే ప్రార్థన. And Bhaksing prayed, and we reap the consequences in many ways even today. ప్రియులారా, దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థించారు. తాను ప్రార్థించిన కాండాన్ని బట్టి దాని యొక్క పరిణామములు ఈనాటికి కూడా మరి దాన్ని అనుభవిస్తున్నాం. Present generation and future generation also depend upon us. If we pray, then there will be blessing, there will be thousands and thousands born again through our ministry. If we don't pray, there will be dryness. ప్రస్తుతపు తరం వారు, రానైనటువంటి తరం వారు కూడా వారు దేని మీద ఆధారపడి ఉన్నారంటే మన యొక్క ప్రార్థన మీదనే వారు ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మనం ప్రార్థించితిమా మన తరాన్ని చక్కగా చూడగలుగుతాం. మనం ప్రార్థించడం మానితిమా అక్కడ పని ఎండిపోయేదిగా ఉంటుంది. Burden in prayer. ప్రార్థనలో భారం. And how long Nehemiah prayed? ఎంతకాలం నెహెమ్యా ప్రార్థించాడు? And Nehemiah enquired in the month of November. నవంబర్ మాసంలో అడిగి తెలుసుకున్నాడు. And then the answer came in the month of March, next year March. మా తరువాతి సంవత్సరం మార్చి మాసంలో జవాబు వచ్చింది. 4 months without stopping he went on praying. 4 మాసములు నిలవని ప్రార్థన తాను చేశాడు. So there was burden in prayer for salvation of souls. ఆత్మల రక్షణ కొరకై ప్రార్థనలో భారమును మనం కలిగి ఉండాలి. And also book of Galatians chapter 4 verse 19. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. Galatians 4:19. గలతీయులకు 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచుంది. Here travailing prayer for what? ఇక్కడ దేని కొరకే ప్రసవ వేదన పడుతున్నాడు? For the unbeliever? అవిశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. What is there? ఏమనుందండి అక్కడ? Pardon? Only Brother Lazarus has to tell. Pardon? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? విశ్వాసం. Yeah, about believers. About what? So that the Lord Jesus Christ may be formed in them. Paul the Apostle was travailing in prayer. చూడండి, విశ్వాసుల కొరకు తాను ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము వారిలో ఏర్పడాలని విశ్వాసుల కొరకు తాను ప్రార్థిస్తున్నాడు. I easily criticize the people in my congregation. నా సమాజంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను నేను ఎంతో తేలికగా విమర్శించేస్తాను. But I have not prayed with a travailing prayer for
them to have Christ formed in them. కానీ వారి గురించి విమర్శిస్తానే కానీ క్రీస్తు యొక్క స్వరూపం వాలో ఏర్పడాలని వారి కొరకే వేదనతో కూడిన ప్రార్థన నేను The చేయను. loving heart of the mother should be found in us. మరి ప్రేమ కలిగినటువంటి తల్లి యొక్క హృదయము మనలో కనబడాలి. And we have to forget sleep. మనం నిద్రను కూడా మర్చిపోవాలి. And we have to forget our faults sometimes. కొన్నిసార్లు ఆహారాన్ని కూడా మనం మర్చిపోవాలి. This life will not come back again. మరి పోయినటువంటి సమయము జీవితం మరలా తిరిగి రాదు. That is why we have to have burden for souls. ప్రియులారా, ఆత్మల కొరకే భారాన్ని ఈ కారణాన్ని బట్టి కలిగి ఉండాలి. Then we are not touching so much. దీని విషయం ఎక్కువగా మనం చూడము. Next burden is the word of God. చూడండి, భారము నిమిత్తమే దేవుని వాక్యాన్ని. Because Nehemiah, though palace official, was filled with God's word. చూడండి, దేవుని యొక్క వాక్యముతో తాను నింపబడి ఉంటున్నాడు. And we find it there in his prayer, how he quoted scriptures. ఏ రీతిగా తాను ప్రార్థించినప్పుడు తన యొక్క ప్రార్థనలో ఏ రీతిగా దేవుని లేఖనాలను ఎత్తిపట్టి ప్రార్థించాడో మనం చూడవచ్చు. And then because he was a man of God's word, he was also a man of prayer. చూడండి, వాక్యం కలిగినటువంటి వ్యక్తి కనుకనే ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. Both go together in the New Testament. నూతన నిబంధనలో కూడా రెండు కలిసి వెళతాయి. Even in the Old Testament. పాత నిబంధనలో సైతము Word of God and prayer. దేవుని వాక్యము, ప్రార్థన. 1 Timothy 4:5. మొదటి తిమోతి 4:5 Sanctified by the word of God and prayer. చూడండి, మొదటి తిమోతి 4:5 ఏలయనగా అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. And again, book of Acts chapter 6:4. అపోస్తుల కార్యములు 6:4. అపోస్తుల కార్యములు 4:6 అయితే మేము ప్రార్థన 6:4 అపోస్తుల కార్యములు 6:4 అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పి. So here we find both again and again will come together. ప్రియులారా, తిరిగి ఈ రెండు కూడా ఒకేసారి వచ్చుట మనం చూస్తుంటున్నాం. Oh, that brother is good in God's word, but he is poor in prayer life. It is not possible. ప్రియులారా, సహోదరుడు వాక్యం విషయంలో చాలా బాగా చెప్తాడు, కానీ ప్రార్థన లేదండి అంటే అది అలా సాధ్యం కాదు. It is said brother Baksing read the Bible more than 100 times. మరి చెప్పబడింది ఏంటంటే దైవజనుడు బక్సింగ్ గారు బైబిల్ గ్రంథాన్ని 100 కంటే అధిక సార్లే తాను చదువుతూ వచ్చారు. I have seen with my own eyes when he came to Jehoshaphat. యెహోషామాకు వచ్చినటువంటి సందర్భాల్లో అంకుల్ కూడా తన సొంత కన్నులతో తనని చూచారు. I was a young man. ఆ దినాల్లో అంకుల్ యవనస్తుడు. I went upstairs to see him. మరి తనను చూడటానికి పై అంతస్తుకు వెళ్ళారు. He was on his knees reading. తాను మోకాళ్ళ మీద ఉండి వాక్యాన్ని చదువుతున్నారు. I didn't want to disturb him. తనని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. He didn't know that I was there standing there. అక్కడే నిలవబడి ఉన్నారని అంకుల్కి తెలియదు బక్సింగ్ గారికి. And then having Bible in one hand and then with the other hand finger he was standing. ఒక చేతిలో బైబిల్ పట్టుకున్నారు, ఇంకొక చేతితో వేలితో పేజీలు తిప్పుతూ ఉన్నారు. And 10 minutes, 10 నిమిషాలు, 20 minutes, 20 నిమిషాలు, half an hour. అర్ధగంట అయిపోయింది. I was standing and watching. మరి అంకులేమో అక్కడే నిలబడి చూస్తున్నారు. Finally I could not be patient. I called him brother like that. I called, then he looked at me. మరి ఒక అరగంట తర్వాత ఇంకా వేచి ఉండలేక బ్రదర్ అని పిలిచినప్పుడు తర్వాత అప్పుడు చూశారు. He never bothered about anything. He was only changing his knees. చూడండి, ఇంకా దేన్ని గురించి కూడా ఆలోచించట్లేదు, పట్టింపు లేదు, కానీ మోకాళ్ళ మీద కూర్చుండి ఒక్కాళ్ళు మార్చి ఒక్కాళ్ళతో కూర్చుండి వాక్యం చదువుతున్నారు. Many of us started our ministry well, but now we have become comfortable. ప్రియులారా, మనలో అనేకులము చాలా చక్కగానే పరిచర్యను ఆరంభించాము, కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే ఎంతో సుఖముతో సౌఖ్యముతో మనం చేస్తున్నాం. You and I, we have many excuses not to spend time in prayer, not to spend time in reading the word, studying the word. దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ మరి దేవుని ఎదుట ప్రార్థించేటువంటి విషయంలోనూ మనం సరిగా లేము. ఈ విషయానికి వచ్చినప్పుడు ఎన్నో సాకులు మనం చెప్తాం, ఇదండి అదేండి అని. And also we find about confession in Nehemiah's life. తిరిగి నెహెమ్యా జీవితంలో ఒప్పుకోలను గురించి చూస్తాం. If you are feeling sleepy, please listen. మీరు కనుక ఒక నిద్ర వచ్చినట్లయితే దయచేసి గట్టిగా వినండి. You can wash your face. నిద్ర వచ్చిన వారు ముఖం కడుక్కోండి. And beloved, a real true confession of the heart never fails to bring blessing. ప్రియులారా, యథార్థముగా మనం ఒప్పుకోలు కలిగినటువంటి హృదయము అది ఆశీర్వాదము తీసుకురాకుండా మానదు. They are interested nowadays in half-hearted ministry, half-hearted
holiness and also half-hearted repentance. ఈ దినాల్లో మనకు కావాల్సిందంత ఏంటంటే సకము పరిచర్య, సకము పశ్చాత్తాపము, సకము మరి ఆశీర్వాదమే తీసుకురావాలని మనం ఆశిస్తున్నాం. Real confession, rending our heart and falling before God. Yes, Lord, it is true. I am the man. మరి యథార్థముగా నిజముగా చేసేటువంటి ఒప్పుకోలు ఎలాగుంటుందంటే పశ్చాత్తాపంతో అవును ప్రభువా ఆ వ్యక్తిని నేనే అని మనం చెప్తాం. And we can pray, Lord, we have sinned. ఇలా ప్రార్థిస్తాం, ప్రభువా నేను పాపం చేశాను. And we are not able to pray, Lord, I have sinned. ప్రభువా ప్రార్థన చేయలేకపోయాను, నేనే పాపం చేశాను. నేనే పాపం చేశాను. Yeah, thank you. So that is what Nehemiah was doing. I and my father's house have sinned. నెహెమ్యా చేసింది ఏంటంటే నేను నా పితరులు లేకపోతే నా ఇంటి వారు పాపము చేశామని ఒప్పుకున్నాడు. And then we find about Nehemiah that his patience we see. తర్వాత నెహెమ్యా యొక్క జీవితంలో ఉన్న మరొక క్వాలిటీ ఏంటంటే ఆయన యొక్క సహనాన్ని చూస్తున్నాం. And we find about him being in the palace. తాను అంతఃపురంలో ఉన్నటువంటి వాడై ఉండి కూడా, according to our calendar I am telling, మరి మన యొక్క క్యాలెండర్ ప్రకారం చూస్తే the account starts with November. అకౌంట్స్ ఎప్పుడు ఆరంభమవుతాయంటే నవంబర్ మాసంలో ఆరంభమవుతాయి. Accounts means the saying. లెక్కలు ఆ నవంబర్ మాసంలో మరి ఆయన అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. And then he was praying and praying, never gave up praying. ప్రార్థిస్తూ ప్రార్థనను మానలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు. Please listen. దయచేసి వినండి. And till the answer came, he was praying. జవాబు వచ్చు పర్యంతము కూడా తాను ప్రార్థిస్తూనే ఉన్నాడు. We pray for a revival. మనం కూడా ఉద్యమం కొరకు ప్రార్థిస్తాం. And we pray for one day, we pray for 1 month, we even pray for 1 year, it is not there. ఒక దినము లేకపోతే ఒక నెల ప్రార్థిస్తాం, ఒక సంవత్సరం ప్రార్థించినా ఏ ఉద్యమం కూడా రాదు. Till the answer came, he was praying. నెహెమ్యా అయితే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చు వరకు కూడా ప్రార్థించాడు. In the month of March the answer came. మార్చి మాసంలో తను చేసిన ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చింది. We find in the book of Daniel. దానియేలు గ్రంథము and chapter 10, 10వ అధ్యాయం, and we find second verse. రెండవ వచనము, and Daniel was praying for 3 full weeks. ఆ దినమున యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. దానియేలు 3 వారములు ప్రార్థిస్తున్నాడు. And verse 13, 13వ వచనము, there was war fight going on in the heavens. పరలోకములో గొప్ప పోరాటము యుద్ధము జరుగుతుంది. And for 21 days, 21 దినములు ఆ యొక్క పోరాటం. He did not stop praying. He prayed till the end of 3 weeks, till the end of 21 days. మరి 3 వారములు మట్టుకు కూడా, మరి 21 దినములు అంతం మట్టుకు కూడా దానియేలు మానక ప్రార్థించాడు. And till the answer came. మరి ఎప్పటి వరకు ప్రార్థించాడు? 3 వారములు జవాబు వరకు ప్రార్థించాడు. And that patience must be there. ప్రియులారా, అటువంటి ఓర్పు కలిగి ఉండాలి. Every situation in his ministry. తన యొక్క పరిచర్యలో ప్రతి విషయంలో కూడా he was not facing the ministry. మరి తాను ఆ పరిచర్యను, he was not looking at the ministry. పరిచర్యను చూడటం లేదు, కానీ but he was looking at the Lord. ప్రభువును చూస్తుంటున్నాడు. One day he was giving the cup to the king. ఒక దినమున తాను రాజుకి గిన్నె అందిస్తున్నాడు. He was giving cup to the one of the wickedest king. మరి ఎంతో దుష్టుడైనటువంటి రాజుకి ఆ గిన్నె అందిస్తున్నాడు. That king would exalt a man or would kill a man at a word. ఆ యొక్క రాజు ఎటువంటి వాడంటే మరి మనిషిని చంపనైనా చంపేస్తాడు, అటువంటి వాడు అన్నమాట. And then he was standing there without any fear, but when the king asked him, what do you want? మరి ఎటువంటి భయం లేకుండా రాజు ఎదుట నిలబడ్డాడు, గిన్నె అందిస్తున్నాడు. రాజు అడిగాడు, ఏమి నెహెమ్యా నీకేం కావాలి అని. Immediately we will say, వెంటనే చెప్పలేదు. Immediately we would answer. మనమైతే వెంటనే చెప్పి ఉండేవారం. But he looked at the throne of God. సింహాసనము, దేవుని యొక్క సింహాసనం వైపు చూచాడు. All the other thrones are temporary, and all the other thrones he need not fear. He stood before God who is enthroned. ప్రియులారా, మిగతా సింహాసనములన్నిటిని చూచి మనం భయపడవలసిన పని లేదు. అయితే నెహెమ్యా విషయానికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సింహాసనము, మరి దేవుని సింహాసనాసీనుడైన వాణిని ఆయన చూస్తుంటున్నాడు. Many times we are in a hurry. అనేక సార్లు మనం తొందరపాటు కలిగి ఉంటాం. What we pray must happen. ఏమి ప్రార్థించామో అది జరగాలి అనుకుంటాం. What God spoke to us, gave us promises, must happen immediately. ఏదైతే దేవుడు మాట్లాడాడో, వాగ్దానం ఇచ్చాడో అది వెంటనే జరగాలనుకుంటాం. Book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక, very well known verse. చాలా పరిచయమైన వాక్యము.
book of Hebrews and chapter 10. 10వ అధ్యాయము Hebrews 10, and then we were reading verse 36. 36వ వచనము. హెబ్రీలకు 10:36. Yes, brother. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. It is very important in the ministry. ప్రియులారా, పరిచర్యలో ఈ ఓరిమి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. Third chapter of Nehemiah deals with assistance to other people. మరి 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము ఇతర మనుషుల యొక్క సహకారము దాని గురించి మాట్లాడుతుంది. My fellow brethren, if God has called you for his service, he will give you assistance. He will give you people to stand with you in the ministry. ప్రియమైన నా తోటి జత పనివాడా, సహోదరుడా, ప్రభు నిన్ను తన పరిచర్యకు పిలిచి ఉన్నట్లయితే పిలిచినటువంటి ప్రభువు ఆ పరిచర్య నెరవేర్చడానికి నీకు సహకారులను ఖచ్చితంగా ఇస్తాడు. Please don't say I have to stand alone. నేను ఒక్కడే నిలబడ్డానండి అని చెప్పవద్దు. And you just look to the Lord who called you. He is faithful, and to fulfill the ministry, he will give all the assistance. మరి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి పిలిచినటువంటి ప్రభు వైపు చూడు. పిలిచినటువంటి ప్రభువే పిలిచినటువంటి పని పరిచర్య నెరవేర్చడానికి అవసరమైన సదుపాయాన్ని ప్రభు చేస్తాడు. That chapter is having the list of people who assisted. మరి 3వ అధ్యాయం చూసినప్పుడు తనకి సహకారులుగా ఉన్నటువంటి పట్టి చూస్తుంటున్నాం. Now 4th, 5th and 6th chapters. 4, 5, 6 అధ్యాయములు. That is attack of the enemy. శత్రు యొక్క దాడి దాని గురించి చూస్తుంటున్నాం. Already many of you are tired. ఇప్పటికి చాలా మంది మీరు అలసిపోయినారు. Some of your eyes are closing. ఇప్పటికే కొంతమంది కళ్ళు మూసుకుపోతున్నాయి. And that is why I am boldly going on revising. కనుకనే మీకు తిరిగి మళ్ళా పునర్విభజన చేస్తున్నాను. If I start a new thing, you will be sleeping also. నేను కొత్త అంశాన్ని మొదలు పెడితే మీరు నిద్రలోకి వెళ్తారు కాబట్టి. So beloved, it is good to remember what we have gone through. It will become part of us. ప్రియులారా, ఇంతకు మునుపు ఏదైతే చూసామో దాన్ని మరలా చూడటం మంచిది. ఎందుకంటే అలా చూచడం ద్వారా అది మనకి మరై బలమవుతుంది. I don't know whether any of you are thinking that I have not meditated anything later. That's why I am just dwelling on the all initial chapters. మరి ముందు భాగములు ధ్యానించినటువంటివి మరలా ఎందుకు ధ్యానించిన మీరు అనుకోవద్దు. And now brother is hiding certain things. Doesn't matter. He is safeguarding me. Now coming to the meditation about 4th chapter, 5th chapter, 6th chapter, attack of the enemy or opposition from the enemy. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము, 5వ అధ్యాయం, 6వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు శత్రువు యొక్క ఎదిరింపు, శత్రువు యొక్క దాడి. Any sincere worker will be opposed. నిజముగా యథార్థమైనటువంటి దేవుని పనివాడు ఎవరైనా సరే వారు ఎదిరించబడతారు. My nature is, if you think even if God is favoring our ministry, no opposition will be there. నీవు నేనేమనుకుంటామంటే నా పరిచర్యను ప్రభు ఆమోదిస్తున్నట్లయితే, నా పరిచర్య ప్రభువుకు ఆమోదకరంగా ఉన్నట్లయితే ప్రభు నా పరిచర్యలో ఎటువంటి ఎదిరింపు అనుమతించడు అనుకుంటాం. And a real ministry or a real minister will be opposed. నిజమైనటువంటి పరిచర్య, నిజమైనటువంటి పరిచారకుడు ఖచ్చితంగా వారు ఎదిరించబడతారు. So tomorrow don't go and try to fight with people and try to get a position. I'm not talking like that. ఇంకా ఎదిరించబడతారంటే రేపు సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో ఉన్న వారితో మీరు కలిసి నాకు ఎదిరించిందని చెప్పొద్దు. When we love everybody, మనం అందరినీ ప్రేమించినప్పుడు, when we prayerfully work for the Lord, ప్రార్థనా పూర్వకంగా ప్రభు కొరకే పని చేసినప్పుడు, pouring out our life, మన యొక్క ప్రాణమును మన యొక్క జీవితమును పానార్పణంగా పోస్తున్నప్పుడు there will be opposition. ఖచ్చితంగా ఎదిరింపు ఉంటుంది. 4th chapter, 4వ అధ్యాయం. opposition from outside, from unbelievers. చూడండి, వెలుపల నుండి అవిశ్వాసుల నుండి ఎదిరింపు లేకపోతే దాడి. And I'm not going in detail, I'll just mention. మరి దాన్ని వివరంగా చూడము, మీకు అలా మామూలుగా చెప్తానంతే. And there we find about this opposition from outside. The first one, వెలుపల నుండి వచ్చినటువంటి ఎదిరింపు మొట్టమొదటిది ఏంటంటే 4th chapter verses 1 to 6. మొదటి 4వ అధ్యాయము మొదటి 6 వచనములు. Mockery. మరి ఎగతాళి చేయటం. Mockery is a very strong weapon. People who do not fear about the AK-47 gun would fear for mockery. ఎగతాళి అనేటువంటిది ఎంత శక్తివంతమైన ఆయుధం అంటే AK-47 గన్ను చూసినా భయపడరు కానీ ఎగతాళికి భయపడిపోతారు.
And immediately, no, I don't want to be in this place. ఇంకా వెంటనే చెప్తారు, లేదు లేదు ఇంక ఈ పరిచర్యలో నేను ఉండనని చెప్తారు. What God is doing when that fellow is going on mocking me? చూడండి, ఆ వ్యక్తి పలానా వ్యక్తి నన్ను ఇంతగా ఎగతాళి చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అసలుకి? Beloved, mockery is the first weapon, and Nehemiah and his people, they had to face it. చూడండి, నెహెమ్యా తన యొక్క జత పని వారు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి ఏంటంటే, ఆ ఎదిరింపు ఏంటంటే ఎగతాళి చేయబట్టము. If we face mockery and continue to work prayerfully, ఒకవేళ నువ్వు ఎగతాళిని ఎదుర్కొని ప్రార్థనాపూర్వకముగా దేవుని పనిని అలాగే కొనసాగించినట్లయితే, and then he comes with compulsion or force. మరి తర్వాత మనం చూస్తున్నాము ప్రోద్బలము చేయబడుతుంటున్నారు. Verse 7 to 9 about compulsion. 7 నుంచి 9 వరకు బలవంత పెట్టబడుతున్నారు. And then again and again he is going above and above. చూడండి, ఇంకా మించి వెళ్ళిపోతుంటున్నారు. Thirdly, మూడవదిగా, then again if you are continuing the work, నీవు ప్రోద్బలం బలవంత పెడుతున్నప్పటికీ అలాగనే సహిస్తూ పని చేస్తుంటే, like Nehemiah, the enemy brings discouragement in our life. నెహెమ్యా వలె మన యొక్క జీవితంలో కూడా శత్రువు కృంగుదల, నిరుత్సాహం తీసుకొస్తాడు. Discouragement is the strongest weapon enemy can use against our విరోధముగా శత్రువు ఆడేటువంటి బలమైన ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే నిరుత్సాహము, కృంగుదల. Last time we told, గతించిన సార్లు చెప్పాము, if you are not here for your sake, I am just shortening it and telling. ఒకవేళ మరి గతించిన సారి ఇక్కడ మరి మీరు లేకుండా ఉన్నట్లయితే క్లుప్తంగా మరొకసారి చెప్తాను. In a dream, a God servant went to armory of Satan. మరి ఒక కలలో ఒక దేవుని సేవకుడు ఎక్కడికి వెళ్ళాడంటే శత్రు యొక్క ఆయుధాగారం ఉంది, అక్కడికి వెళ్ళాడు, ఆయుధశాల. And this Beelzebub was introducing one weapon after another. మరి శత్రు యొక్క ఆయుధశాల ఏదైతే ఉందో అందులో వేరు ఆయుధాలు ఉన్నాయి, ఒక్కొక్కటి వివరిస్తున్నాయి. This is greed. ఇది గ్రీడ్, this is lust. ఇది లస్ట్. This is pride. ఇది గర్వము. Then the Lord servant said, అప్పుడు దేవుని సేవకుడు అడిగాడు, about that particular weapon, it is fresh, shining. ఏంటది? ప్రత్యేకమైన ఒక ఆయుధం ఉంది, అది బాగా షైనింగ్ గా ఉంది, చాలా తాజాగా ఉంది, అది ఏంటని అడిగాడు. Because I think you used it often. మరి నేను అనుకుంటున్నాను పదే మీరు దాన్ని వాడతారు అనుకుంటా. And immediately Beelzebub said, yes. అప్పుడు వెంటనే ఇక్కడ మరి పరిచయం చేసిన వ్యక్తి చెప్పాడు, అవునవును, especially on those people who are in God's service. నేను ఈ ఆయుధాన్ని ఎవరి కోసం వాడతానంటే ప్రత్యేకంగా దేవుని సేవలో ఉంటారు కదా, వారికే నేను. And the name is discouragement. దాని పేరు ఏంటంటే కృంగుదల, నిరుత్సాహం. Beloved, we may not be hearing like this again and again, but whenever discouragement comes to you, you tell the enemy, shut up. ప్రియులారా, ఈ మాట అనేకసార్లు విన్న, మరొకసారి కూడా వింటున్నాము. ఎప్పుడైనా నీవు పరిచర్య చేస్తున్నప్పుడు నిరుత్సాహం, కృంగుదల వస్తే శత్రుతో నువ్వు చెప్పాలి, నీవు నోరు మూసుకోని చెప్పాలి. Then fourthly, నాలుగవది శత్రువు వాడి మరి ఎదిరింపు. And he wanted to cause fear in the work of God. దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి నెహెమ్యాకి భయాన్ని కలుగు చేయాలనుకున్నారు, మరి భయభ్రాంతులకు గురి చేయాలని. And we have already seen many times, fear is the greatest sin of the people who go to hell. మరి నరకానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి పాపాల్లో ఒక పాపం ఏంటంటే పిరికితనం. Leading the thing which is leading. ఆ మొట్టమొదటి పాపం ఏంటంటే వారిని నరకానికి తీసుకువెళ్ళేది పిరికితనము. That is, we find it in Revelation 21:8. We are not reading it. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ విషయాన్ని మనం చదువుతాం. The list of people going to hell, we find it in Revelation 21:8. The first thing is fearful. మరి నరకానికి వెళ్ళేటువంటి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాల్లో మొట్టమొదటి పాపం ఏంటంటే పిరికితనము. Don't allow fear to come into you and build up the kingdom. చూడండి, ఆ యొక్క భయాన్ని నీలో నువ్వు అనుమతించవద్దు. మరి అలాగ అనుమతించడం ద్వారా ఆ భయమే నిన్ను బాగా ఇలా బంధించేస్తుంటుంది, దాని కొరకే నువ్వు అనుమతించవద్దు. Come out of it. మరి ప్రభువుని క్షమాపణ అడుగు, దాని నుండి వెలుపలికి రా. If you feel sleepy, please go and wash your face and sit down. ఒకవేళ ఎవరికైనా ఇంకా నిద్ర వస్తున్నట్లయితే బయటికి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కూర్చోండి. Yeah, I don't know what time we started. Anyhow, lot of time is there. సమయం మనకి చాలంత ఉంది. And then we find Nehemiah chapter 5. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం.
attack from inside. లోపల నుండి దాడి. Chapter 4, attack from outside. 4వ అధ్యాయము వెలుపల నుండి దాడి. Chapter from within the believers, chapter 5. 5వ అధ్యాయము లోపల నుండి అనగా విశ్వాసులలో నుండే దాడి. But all Nehemiah, God's servant, had to face. ఏదైతే నెహెమ్యా దేని గుండా అయితే వెళ్ళాడో, దేనైతే ఎదుర్కోవాల్సి వచ్చిందో, as a God's servant, దేవుని యొక్క సేవకులముగా, don't get angry with me. నా ఈ మాట చెప్తున్నందుకు నా మీద కోపగించుకోవద్దు. He was doing his calling. నీవు ప్రభు పిలుపు మేరకే పని చేస్తున్నావు. No. He Nehemiah was doing his calling. నెహెమ్యా తనకి ఇవ్వబడినటువంటి పనిని నెరవేరుస్తున్నాడు. And he was doing it faithfully, fearfully. అంతేకాదు భయముతో నమ్మకంగా చేస్తుంటాడు. So what is true concerning him, true concerning you and me? చూడండి, ఏదైతే ఆయన యొక్క యథార్థమైనటువంటి పట్టింపు ఉందో అదే యథార్థమైనటువంటి పట్టింపు నీది నాదిగా కూడా ఉంటుంది. So in 5th chapter, the attack of the enemy through the believers inside is selfishness. చూడండి, 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఈ నెహెమ్యా తాను ఎదుర్కొన్నటువంటి దాడి అది కూడా వెలుపల నుండి కాదు, లోపల నుండి, అనగా విశ్వాసుల నుండి, స్వార్థముతో కూడిన వారి నుండి. So the people became selfish and they took advantage of others, and poor people they made poorer by giving them various money and other things. చూడండి, అక్కడ స్వార్థపరులైనటువంటి కొందరు విశ్వాసులు ఉంటున్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే పేదలైనటువంటి వారిని అతి పేదలుగా చేస్తూ వారి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుంటూ ఆ రీతిగా స్వార్థంతో పనిచేస్తున్నారు. Selfishness, when it creeps into a believer's assembly or a church life, స్వార్థము అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో అనగా జీవితంలో, సంఘ జీవితంలో ఒకవేళ అది ప్రవేశించినట్లయితే it will destroy the work of God. అది దేవుని యొక్క పనిని సర్వనాశనం చేస్తుంది. What Nehemiah did, I want to mention here. నెహెమ్యా ఏమైతే చేశాడో అది మీతో పంచుకుంటాను. First of all, we find Nehemiah became very angry. ఎప్పుడైతే వారు స్వార్థముతో ఉండడం గమనించాడో వెంటనే కోపించుకున్నాడు వారి మీద. Shall we read? చూడండి, ఒక వచనం చదువుకుందాం. Nehemiah chapter 5 and verse 6. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనము. వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగ కోపపడితిని. మిగ కోపం, there is wrath he had upon the people. అనగా ఉగ్రరూపుడైనాడు వారి మీద. And it is important that what time we show the wrath, on which people we show the wrath, and for what reason we show the wrath. చూడండి, ఒక ప్రాముఖ్యమైన what amount of wrath we show. ఒక విషయంతో చెప్తాను, ఏ మేరకు కోప్పడాలి, ఏ సమయంలో కోప్పడాలి, ఎవరి మీద కోప్పడాలి, ఏ కారణం చేత కోప్పడాలి అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Here we find Nehemiah did in all the other, in all these things he did the right thing. చూడండి, నెహెమ్యా చేసినప్పుడు ఇవన్నీ ఇలాగ చేయడంలో సరిగా angry with the right amount of anger. సరి అయినటువంటి విధానంలో సరి అయిన పరిమాణంలో కోప్పటం. He did not try to do something wrong with the people. మరి ప్రజలకేదో తానేదో నష్టం కలుగు చేయాలని కాదు. And he had restraint within himself. But he wanted the people to know that he was angry at the sin. వాస్తవంగా తానేమో కోపగించుకోవాలనుకోలేదు, తాను నివారించుకోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో ప్రజలు కూడా గ్రహించవలసింది ఏంటంటే అక్కడ వారి మీద మరి ఎవరైతే తప్పు చేసారో వారిని కోపడడం ద్వారా ప్రజలు కూడా ఎరగాలని కోరుతున్నారు. No God's servant should say, I am an angry man. When anger comes, I cannot control myself. ఏ దేవుని సేవకుడు కూడా ఇలా చెప్పకూడదు, నేను చాలా కోపిష్టిని, నాకు కోపం వచ్చిందంటే ఇంకెవరు తట్టుకోలేరు. Right amount of anger we should show. కానీ అలా చెప్పకూడదు. ఏ దేవుని సేవకుడైనా సరి అయినటువంటి పరిమాణంలో మాత్రమే మరి ఆ కోపాన్ని చూపించాలి. Secondly, for the right reason. రెండవదిగా సరి అయిన కారణముతోటే మనం కోప్పడాలి. Correct the people. అంటే ప్రజలను దిద్దటానికి, not to show off. అంటే ఏదో మనల్ని మనం కనపరుచుకోవడానికి కాదు. Thirdly, మూడవదిగా at the right time. సరి అయిన సమయంలో కోపగించాలి. And the right people. అంతేకాదు సరి అయిన వ్యక్తులనే కోపగించాలి. And the right people we mean, ఆ సరి అయిన వ్యక్తుల మీద కోపట్టం అంటే one side are the rich people. ఒక సైడ్ ఏమో ఒక ప్రక్క ధనవంతులు ఉన్నారు in the congregation. సమాజంలో. Another is the poor people. మరి మరొక ప్రక్క ఏమో పేదవారు ఉన్నారు. So at the right people he got angry. మరి సరి అయిన ప్రజల మీద తనకి కోపం వచ్చింది. For a God servant this temptation comes. మరి దేవుని సేవకుడిగా ఈ శోధన వస్తుంది. Please the rich and despise the poor. ధనవంతులైన వారిని సంతోషపెట్టి
పెట్టి పేదలైనటువంటి వారిని తృణీకరించి నిరాకరిస్తారు. Rich people who pamper us, give us gift and praise us, and they do so many things. ధనవంతులైనటువంటి వారంటే మనల్ని బాగా ప్రశంసిస్తారు, పొగుడుతారు, మరి ఈ గిఫ్ట్ కూడా ఇస్తారు కాబట్టి. And they may be in good job. వారు మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటారు. If you phone, then immediately they send the car. ఒక్క ఫోన్ చేసామంటే వెంటనే కారు పంపిస్తారు. The temptation is there. అటువంటి శోధన ఉంటుంది. But here we find Nehemiah did not try to please those people and got angry with the poor people. He got angry with the rich people who are selfish. చూడండి, నెహెమ్యా విషయానికి వచ్చినప్పుడు ధనవంతులైనటువంటి వారి విషయంలోనే తాను కోపగిస్తున్నాడు, కానీ పేదలైనటువంటి వారి విషయంలో తాను కోపగించడం లేదు. ధనవంతులైనటువంటి వారిని చేసేదానికి వారి మీద సరైన సమయంలో కోపగిస్తున్నాడు. Having anger on the right people. సరి అయినటువంటి వ్యక్తులనే కోపగించాలి. That is how Nehemiah behaved. ప్రియులారా, నెహెమ్యా అలా ప్రవర్తించాడు. So he was not angry for any selfish reason. తాను కోపడ్డాడంటే తన స్వార్థం నిమిత్తమై కాదు తాను కోపడింది. And he did not have any favorites in the congregation. సమాజంలో, సంఘంలో వీళ్ళు నావారు, వీళ్ళు నావారు ఎటువంటి ఫేవరిజం తాను చేయటం లేదు. And my relative, నా బంధువులు, my friends, నా స్నేహితులు. I'm afraid to say it is there in some places. మరి కొన్ని స్థలాల్లో ఈ విషయం ఉంటుంది, చెప్పడానికి కూడా భయపడుతున్నాను. I hope none of you are like that. మీలో ఎవరు కూడా అలా చేయట్లేదు అనుకుంటున్నాను. Same caste. మా కులమే. Same caste. మా కులం వాడే. And he is that caste, and then I belong to that caste, so I will not get angry. I will pamper. పలానా సహోదరుడు పలానా కులానికి చెందినవాడు, నేను కూడా అదే కులానికి చెందినవాడిని కాబట్టి నేను ఇంకా ఆ వ్యక్తి విషయంలో ఏమాత్రము కోపపడను అని అలా చేయట్లేదు. We have to be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Careful to correct with the right amount of wrath towards the right people for the right reason. చూడండి, సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి పరిమాణముతో సరి అయినటువంటి వ్యక్తులని సరి అయిన మరి కారణముతో వారిని సరిదిద్దాలి, దాని విషయంలో కోపపడాలి. And we should not be selfish in getting angry. మరి అంతేకాని కోపపడే విషయానికి వచ్చినప్పుడు ఏ విధానంలో కూడా మనం స్వార్థము కనపరచకూడదు. We become angry when people blame us. మరి ప్రజలు మనల్ని నిందించారు కదా అని కోపగించుకోకూడదు. People get angry with us. మరి ప్రజలు మన మీద కోపగించుకుంటారు. People argue with us. ప్రజలు మనతో తర్కిస్తారు. But when they don't honor God, come to the church on time, when they despise the things of God, then we just turn away our face. మరి చూడండి, ఎప్పుడైతే వారు దేవుని గణపరచరో, దేవుని యొక్క ఇంటికి సమయానికి రారో, దేవుణ్ణి నిరాకరించి తృణీకరిస్తారో, అటువంటి వారి నుండి మనం ముఖం తిప్పాలి. Okay. I have no time to correct also now. So here we find that for the right reason we say, and one of the reason is we should not be selfish in becoming angry. చూడండి, సరి అయినటువంటి కారణముతో మనము కోపగించుకోవాలి, అంటే మన స్వార్థము కొరకై కాక సరి అయిన కారణముతో కోపగించుకోవాలి. What is the right reason? ఏంటి సరి అయిన కారణం అంటే? Anything which damages the glory of God, anything which is against God and God's things. ఏదైనా దేవునికి, దేవుని యొక్క సంగతులకు విరోధముగా ఉన్నటువంటిది, దేవుని యొక్క మహిమను పాడు చేసేటువంటిది ఏదైనా ఉంటే దాని విషయంలో మనం కోపగించుకోవాలి. Beloved Lord Jesus Christ is our example. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు చక్కటి ఉదాహరణ. And when they came and struck him and they did so many things against him, spoke so many things, he was like a lamb. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చెంప మీద కొట్టినప్పుడు, ప్రభువుకు విరోధముగా మాట్లాడినప్పుడు, దూషించినప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు. Called him as a wine bibber and a glutton. మరి పాపులకు స్నేహితుడు మరి వారు చెప్తూ వచ్చినారు. Wine bibber. Okay, leave it. And they called him a glutton. Glutton means who is తిండిపోతు, త్రాగుబోతు అని చెప్పి వచ్చినారు. But he never said anything. కానీ ఇప్పుడు ఏమి నోరు తెరిచి ఏ మాట కూడా మాట్లాడలేదు. But when Father's house was desecrated, when Father's glory was at stake, then he took the whip and whipped the people. కానీ ఎప్పుడైతే తండ్రి యొక్క ఇల్లుని వారు పాడు చేస్తున్నారో అప్పుడు కొరడా తీసుకొని బయటికి పంపుతున్నాడు. But beloved, I and you, what we do? ప్రియులారా, నీవు నేను ఏం చేస్తాం? When Father's house is desecrated, we don't care. When our honor is at stake, then we take
the whip. మనం ఏం చేస్తామంటే దేవుని ఇల్లు పాడైపోతున్నప్పుడు మనం కొరడా తీసుకోం, కానీ మన ఘనత మన పేరు తగ్గిపోతున్నప్పుడు మాత్రము మనం కొరడా తీసుకుంటాం. That is why we have to be careful. ప్రియులారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. So he became angry. This Nehemiah, righteous anger, they say. మరి నెహెమ్యా కోపించుకున్నాడు. తన యొక్క కోపాన్ని మనం పేర్కొనవచ్చు, నీతితో కూడినటువంటి కోపం. And second thing, when Nehemiah saw selfishness among God's people, రెండవదిగా దేవుని ప్రజల మధ్యలో ఎప్పుడైతే స్వార్థాన్ని ఆయన చూచాడో, పసిగట్టాడో, we'll read the verse. ఒక వచనం చదువుకుంటాం. Nehemiah chapter 5 and verse 7. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. 7th verse, please read, brother. అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి. How it starts? He consulted with himself. నాలో నేను యోచన చేసి. He consulted with himself. ముందుగా తన్ను తాను యోచించుకున్నాడు. But many times we don't consult with ourselves and we don't take action slowly and also after being convinced it is right. మరి ప్రియులారా, చాలా సార్లు మరి ఏది సరైనది ఏది సరైనది కాదనేటువంటిది మనం ఎరిగిన తర్వాత కూడా మనము యోచన చేసే విషయంలో ఆలస్యం చేస్తుంటాం. So first take some time to consult yourself and don't rush into action. కనుక వెంటనే నువ్వు యాక్షన్ లో దిగిపోవడం కాదు, కానీ కార్యాచరణలోనికి వెళ్ళటం కాదు, కానీ కొంత సమయాన్ని కేటాయించి నిన్ను నీవు యోచన చేసుకో. There was a missionary in our place in those days. ఆ దినాల్లో మా స్థలంలో ఒక మిషనరీ ఉండేటువంటి వాడు. And at that time I was a child, I think. ఆ దినాల్లో అంకుల్ గారు చాలా బాలుగా ఉంటున్నాడు. And this missionary was teaching all the people who came for God service or something. మన దేవుని సేవకులకి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత వాక్య బోధన చేస్తున్నాడు. If anybody he wanted to correct, take him to the room. ఎవరినైనా సరిదిద్దాలంటే వారిని ఒక గది తీసుకెళ్లేవాడు, take a cane, ఒక బెత్తం తీసుకునేవాడు, and then put a book under his arm. మరి తన యొక్క సంకలో మరొక పుస్తకం పెట్టేవాడు. And then he used to beat. మరి తర్వాత వాడు, so that to control himself while doing. మరి కొట్టేటప్పుడు తన్ను తాను నియంత్రించుకోవడానికి. And many of us quote the scripture that Lord Jesus Christ he whipped those people in the temple, so I will also whip my congregation. No. మరి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, యేసు ప్రభువారు కొరడా తీసుకొని కొట్టాడు కాబట్టి నేను కూడా నా సంఘంలో ఉన్న వారిని ఇంకా కొడతాను బాగుతానని అలా చేస్తుంటాం. But we have to use consulting ourselves, restraining on our anger. ప్రియులారా, తన్ను తాను యోచన చేసుకున్నాడు అంటే తాను ఎంత మేరకు కోపం చూపాలో అంత మేరకే చూపించినట్లుగా, దానికి మించి చూపించుకున్నట్లుగా తన్ను తాను నియంత్రించుకుంటున్నాడు. And we have to reign upon our own feeling. ముందు మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకోవాలి, మన మీద మనమే జయాన్ని కలిగి ఉండాలి. Proverbs, సామెతల గ్రంథము chapter 16, 16వ అధ్యాయము verse 32. 32వ వచనము. Proverbs 16:32. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. I used to ask, is the food ready? అడుగుతుండేవాడు అప్పుడప్పుడు, భోజనం రెడీగా ఉందని. Is the food ready, brother? Is the food ready? When you say I'll close. భోజనం సిద్ధంగా ఉందంటే నేను ముగిస్తాను. Otherwise they will all go away. I'll come only for the wedding tomorrow. లేకపోతే no need to translate. So brother, food is ready now. Yeah, fine, brother. We are continuing. But after this one dedication is there. Yeah. So you have excuses because after this a parent want the children to be dedicated. మనం వాక్యం ముగించుకున్న తర్వాత ఒక చిన్న పిల్లవాని యొక్క ప్రతిష్ఠ ఉంటుంది. Not taking much time. దానికి ఎక్కువ సమయం తీసుకోము. But if the food is getting ready, almost ready, we will close our meditation. భోజనం సిద్ధమైందా లేదా దాన్ని బట్టి మనం మన ధ్యానాన్ని మనం కొనసాగించి ముగిస్తాం. Proverbs 16:32. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. So we have to have also self-control, self-restraint. చూడండి, దీర్ఘశాంతము, మన స్వయాన్ని మనం నియంత్రించుకోవాలి. So a servant of God said like this. ఒక దేవుని సేవకులాగా చెప్పాడు.
it is better to wait and ponder. Ponder means think. చూడండి, వేచి కొంత మరి మనము ఆలోచించాలి అని చెప్పాడు. Than to rush and blunder. ఆ తర్వాతనే వెళ్ళి మనము Than means either this or that, not that sense. Instead of this, that one we should not do. చూడండి, మనం త్వరితంగా పరిగెత్తి చేసేదానికంటే కూడా మనము వేచి ఉండి ఆలోచన చేయటం మంచిది. So food is not ready, don't worry. భోజనం సిద్ధం కాలేదు, మీకు ఇప్పుడు తొందర లేదు. So we will wait. We will not be in a hurry and blunder. మనము త్వరపడి పొరపాటు చేయటం కాదు, కానీ మనము వేచి ఆలోచిద్దాం. In the ministry it is important. పరిచర్యలో ప్రియులారా, వేచి ఆలోచించేది ప్రాముఖ్యం. I am like this. నేను ఇలాగున్నాను. No, I am brother. It is Christ likeness only we want. ప్రియులారా, క్రీస్తు స్వభావము ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ప్రతి దానిని జయించగలం. And chapter 6 we are turned to. 6వ అధ్యాయంలోకి వద్దాం. Chapter 4, what was the topic? 4వ అధ్యాయము దేని గురించి చూసాం మనము? Attack. Very good. దాడి. And hereafter you should not answer, because every answer brother Lazarus is answer. బ్రదర్ లాజరస్ గారు చెప్తున్నారు, వేరే వారు కూడా చెప్పాలి. Pardon? Yeah. Attack from outside. Yes, brother. 4th chapter, brother is going one step further. Very good, very correct. Attack from outside. వెలుపల నుండి దాడి. And 5th chapter, 5వ అధ్యాయం, attack from lopala. Very good. లోపల నుండి దాడి. Yeah, and then what all the attacks you just see, and you will find, you will be amazed. Same attacks will be in your assembly also. ఏమేమి దాడులు వారి మీదకి వచ్చాయో అవన్నీ చూసినప్పుడు మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యో, అటువంటి దాడులే మా మీద కూడా జరుగుతున్నాయని మీరు అనుకుంటారు. Then the chapter 6, 6వ అధ్యాయము, the third attack. 3వ దాడి. On whom you think? ఎవరి మీద అనుకుంటున్నారు? Or from where you think? ఎక్కడి నుండి అనుకుంటున్నారు? Pardon? చెప్పండి. Attack on the worker. దేవుని యొక్క పని మీద, పనివారి మీద, పనివారి మీద దాడి. So attack on the worker. దేవుని పనివారి మీద దాడి. That is why every servant of God, every worker for God should be prepared for facing attacks. ప్రియులారా, కనుకనే ప్రతి దేవుని సేవకుడు, దేవుని సేవ చేసేటువంటి ప్రతి పనివాడు కూడా దాడికి సిద్ధపడి ఉండాలి. ఎదుర్కొనే దాని కొరకు సిద్ధపడి ఉండాలి. They will tell lies and blame you. వారు అబద్ధాలు చెప్పి నీ మీద నిందలు మోపుతారు. And they will try to spoil your ministry, your testimony. నీ సాక్ష్యమును, నీ పరిచర్యను పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. So because of that we cannot run away. దానిని బట్టి వారు అలా చేస్తున్నారని మనం పారిపోవడం కాదు. We have to see what Nehemiah did. అటువంటి సందర్భంలో నెహెమ్యా ఏం చేశాడు దాన్ని మనం చూడాలి. And what are the temptations he had, or attack he had? ఎటువంటి దాడులు తన మీదకి వచ్చాయి, ఎటువంటి శోధనలు తాను ఎదుర్కొన్నాడు, and how he faced them, and how he got victory. తాను ఎదుర్కొన్నటువంటి ఆ శోధనలు, దాడులు ఏ రీతిగా తాను వాటిని ఎదుర్కొని జయాన్ని పొందాడు మనం చూద్దాం. The first temptation was compromise. మొట్టమొదటి దాడి లేకపోతే మొట్టమొదటి శోధన ఏంటంటే రాజీ పడటము. And chapter 6, 6వ అధ్యాయము, first 4 verses. మొదటి 4 వచనములు. You read chapter 6, first 4 verses. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 4 వచనములు. ఇంకా నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలవక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటును, టోబియాయు, అరవీయుడైన గేషేమును, మా శత్రువులలో మిగిలిన వారిని విని సన్బలటును, గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. So here he was given an invitation letter. అక్కడ తనకు ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది. To meet halfway. మరి ఒక సగం దూరానికి రామని చెప్పారు. So that Sanballat, Tobiah and the people, they could catch him and kill him. తద్వారా సన్బలటు, టోబియా మరి సగం దూరానికి నెహెమ్యా వస్తాయని పట్టుకొని ఆయన చంపేయాలని వారి ప్రయత్నం. When you go home, please ask the Lord to speak to you. Read chapter 6. మీరు కూడా గృహాలకు వెళ్ళిన
తర్వాత నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయాన్ని చదవండి. ప్రభుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడు అని. Don't be in a hurry to listen to the ungodly people, to compromise and to go their way. భక్తిహీనులైనటువంటి వారు, దేవుని భయం లేనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు, వారు ఇచ్చేటువంటి ఆహ్వానము దాన్ని విని మరి దాని ప్రకారము వెళ్ళటానికి మీరు తొందరపడవద్దు. And what was the reply of Nehemiah? It is wonderful. అటువంటి సందర్భంలో నెహెమ్యా వారికి ఎటువంటి ప్రత్యుత్తరం ఇచ్చాడు, చాలా అద్భుతమైనటువంటిది. And he said, I am doing a great work. తాను చెప్పాడు, నేను చేయు పని గొప్పది. Every servant of God, worker for God should have high esteem for his work. ప్రియులారా, ప్రతి దేవుని సేవకుడు, దేవుని యొక్క పని చేసేటువంటి ప్రతి పనివాడు కూడా తాను చేసేటువంటి పని విషయంలో నేను చేయించినటువంటి పని గొప్పది అనేటువంటి హెచ్చింపైనటువంటి లెక్కను కలిగి ఉండాలి. Your job is the most dignified job in God's sight. దేవుని యొక్క దృష్టిలో నీవు చేస్తున్నటువంటి పని ఎంతో హుందాతో కూడినటువంటి పని. Not engineer, not doctor. ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా కాదు. Not a big businessman. ఒక వ్యాపారవేత్తగా కాదు. Being in God's service, you have to magnify your office. దేవుని యొక్క మరి దేవుని సేవకుడు, దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వాడవైండి నీవు చేయించినటువంటి పని ఇది ఎంతో ఘనమైనదని ఎంచాలి. I am doing a great work. I don't care about all these invitations and run here and there. నెహెమ్యా ఇలాగ అంటున్నాడు, నేను చేయు పని గొప్పది, నీ యొక్క ఆహ్వానాన్ని పొందాను కాబట్టి ఇక్కడికి అక్కడికి ఇంకా పరిగెత్తను అంటున్నాడు. Early morning, wait in God's presence. వేకునే దేవుని సన్నిధిలో వేచి ఉండి Please get God's order. మరి ప్రభు యొక్క క్రమాన్ని మీరు పొందండి. Lord, I have this work, this work, this work. ప్రభు యొక్క ఆజ్ఞను పొందండి. ప్రభువా ఈ పని, ఈ పని, ఈ పని అని. And please tell me what to do, how to do. ప్రభువా ఎలాగూ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ప్రభువును అడగండి. We use our wisdom rather than asking God. మరి మనము ప్రభువును అడగకుండా మనం మన సొంత జ్ఞానాన్ని వాడుతూ ఉంటాం. And we are actually attracted by people's offer many times. మరి అనేక సార్లు ప్రజలు వారు ఇచ్చేటువంటి ఆఫర్స్ ఏమైతే ఉంటున్నాయో వాటిని మనము అందుకొని వాటి చేత దాడి చేయబడుతున్నాం. Beloved, it is better to depend upon the counsel of God, direction of God, rather than listen to the invitation, the compromise ungodly people are offering. అవిశ్వాసులైన వారు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని మన్నించేదానికంటే కూడా దేవుని యొక్క సలహా, దేవుని యొక్క ఆలోచన కొరకై దేవుని యొక్క కనిపెట్టుట ఎంతో శ్రేష్టమైనది. For us, our job is the greatest job in the world. మన విషయానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పనులన్నిటికంటే కూడా మనం చేయించినటువంటి పని ఎంతో గొప్పదైనటువంటి పని. Before coming to God's service, I used to tell people in full-time service, I used to tell them, your job is king's business. మరి దేవుని సేవకి వచ్చేదానికంటే ముందుగా మరి దేవుని సేవలో ఉన్నటువంటి వారిని చూచి అంకుల్ ఇలాగ చెప్పేటువంటి వారు, అయ్యా మీరు చేస్తున్నటువంటి పని రాజు పని అని. And we are not in such a great honorable job. నిజంగా మనము అటువంటి గొప్పదైనటువంటి రాజు యొక్క పనిలో మనం నిమగ్నమై ఉంటున్నాం. But when God called me for his full time, కానీ ఎప్పుడైతే దేవుడు అంకుల్ని పూర్తి కాలం సేవ కొరకే పిలిచాడో I was weeping to God. దేవుని ఎదుట ఏడుస్తూ వచ్చాను. Lord, don't call me. ప్రభువా నన్ను పిలవవద్దు, I am a stammerer. నేను నత్తివాడిని. To do my teaching job, I am not a stammerer. నా యొక్క ఉద్యోగము ఉపాధ్యాయుడిగా నేను నత్తివాడిగా లేను. And to be in the administration as headmaster, I was not a stammerer. ఒక హెడ్ మాస్టర్ గా అడ్మినిస్ట్రేషన్ మరిగా ఉంటూ నేను నత్తివాడిగా లేను. But God's service means, కానీ దేవుని సేవ అయ్యేటప్పటికి నేను దేవునితో చెప్పాను, ప్రభువా నేను నత్తివాడిని అని. I never thought it was king's business if it came to me. మరి నా యొద్దకు వచ్చినప్పుడు కానీ నేను గమనించలేదు ఇది నిజంగా దేవుని పని, రాజు పని అని. 1 month I delayed. ఒక్క నెల నేను ఆలస్యం చేశాను. And rolling on the ground, నేల మీద పొరలాడుతూ, weeping. ఏడుస్తూ. And God spoke to my wife also. మరి అంకుల్ గారి యొక్క సతీమణితో కూడా ప్రభు మాట్లాడాడు. And then I said, Lord, I am going to resign. Then I resigned after 1 month of struggle. చూడండి, ఒక్క నెల పోరాటము పిమ్మట మరి ప్రభు చెప్పిన దానికి లోబడి నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేశాను. We are all selfish people. మనందరము స్వార్థపరులం. And I used to say king's business when it is about others. వేరే వారు చేస్తున్నప్పుడేమో నిజమే ఇది రాజు పని మీరు చేస్తున్నారని చెప్పాను. When the invitation came to me, I said this is beggar's business. దేవుని సేవ కొరకే దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను అన్నాను రాజు పని కాదు, ఇది భిక్షకుడి పని అని అన్నాను. And we have to be careful about our own hypocrisy. ప్రియులారా, మనము మన యొక్క సొంత వేషధారణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. Be dignified about your calling. చూడండి, నీ యొక్క పిలుపు, నీ యొక్క పని దాన్ని
ఎంతో ఎక్కువగా హుందాతనంగా ఎంచాలి నువ్వు. Never allow the enemy to discourage you. మరి నువ్వు చేస్తున్న పని విషయంలో శత్రువు నిన్ను నిరుత్సాహపరచడానికి, కృంగతీయటానికి నువ్వు ఎప్పుడు కూడా More అనుమతించవద్దు. than that, don't allow the enemy to come with compromise. దానికంటే అధికంగా రాజీ పడేటువంటి విషయంలో శత్రువు మాటకి నువ్వు ఎప్పుడూ కూడా అనుమతించవద్దు. We will come halfway, you come halfway, we will be friends, we will shake సగం hands. వరకు నువ్వు రా, సగం వరకు మేము వస్తాము, మనం చేతులు కలుపుతామని విరోధి అంటాడు. Many people are asking, చాలా మంది అడుగుతున్నారు, why can't you go for peace? ఎందుకు మీరు సమాధానం కొరకు వెళ్ళకూడదు? Everybody, when they are in power, they don't think about peace, they do what they want. ప్రతి వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి వారికి ఇష్టమైందే వారు చేస్తారు, కానీ సమాధానం కొరకు ఇష్టపడరు. And what everybody does, ప్రతి వారు చేసేది ఏమిటి? they want the chair, వారికి కుర్చీ కావాలి, no peace. మా సమాధానం వద్దు. And I am for peace, they are for war, the psalmist said. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను కోరునది సమాధానమే, అయితే మాట నాతో In the name of peace, we cannot compromise. చూడండి, సమాధానము పేరుతో మనం రాజీ పడలేము. At this age, ఈ వయసులో problems, నా యొక్క సమస్యలన్నిటితో పాటు I am standing before God for His sake and for the work's sake, for your sake. ప్రభు నిమిత్తమై, ప్రభు పని నిమిత్తమై, మీ నిమిత్తమై నేను నిలబడి ఉన్నాను. Our tears are for you. నా కన్నీరు మీ నిమిత్తమై. That is why, beloved, we are doing a great work. Never think low of yourself. ప్రియులారా, మనం చేయించినటువంటి పని చాలా గొప్పది. నీవు చేస్తున్న పనిని నీవు గొప్పగా ఎంచాలి, కానీ నిన్ను నువ్వు గూర్చి నీవు తక్కువగా, నీ పనిని గూర్చి తక్కువగా ఎంచకూడదు. 4 times they sent, we have read it. చూడండి, 4 times they sent and then invited him to come halfway. మరి కలుసుకోవడానికి రమ్మని 4 పర్యాయం వారు మరి కబురు పంపెట్టారు. 4 times same answer. 4 సార్లు కూడా నెహెమ్యా అదే జవాబిచ్చాడు. We have to be determined. చూడండి, మనం చక్కటి తీర్మానంతో ఉండాలి. I will take my stand. నేను దీని మీద నిలవబడతాను. And my work is a dignified work. నేను చేయుచున్న పని గొప్పది. Beloved, then second weapon. రెండవ ఆయుధము, Second weapon against the servant of God. దేవుని సేవకుడికి విరోధముగా, వ్యతిరేకంగా వాడుతున్నటువంటి రెండవ మరి ఆయుధము, It is false accusation. అది తప్పుడుగా నేరము మోపటము. And chapter 6, 6వ అధ్యాయం verses 5 to 9. 5 నుంచి 9 వరకు. Chapter 6, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము verses 5 to 9. 5 నుంచి 9 వరకు. Read. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పిన ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతవనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను, అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేందు రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియు దానిని గేషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేము అశక్తులు అనుకొని వారందరూ మమ్మను బెదిరింపచుచిరి గాని, నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటువని అతని ఎదుకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. False accusation. తప్పుడుగా నేరం మోపుతుంటున్నారు. So that is the enemy's work. ఇది శత్రు యొక్క పని. We will see that when we gather again and we will continue. మనము తిరిగి మరలా మధ్యాహ్న సమయం కూడి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం ధ్యానిస్తాం. The parents are ready here for dedicating the child. చిన్న బిడ్డను ప్రతిష్ఠ చేసేటువంటి విషయంలో తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా? Please come forward and sit down. దయచేసి ముందుకు రండి. ముందుకు కూర్చోండి. Brother Joseph and Sister Mary from Jamalamurgu. జోసెఫ్, సిస్టర్ మేరీ జమ్మడం నుంచి వచ్చారు. We are giving a very bad time, no? Because you are not here Sunday. I want a chair. Yes, sir. No, not that. Ordinary chair you take. Sit down. We thank God for the obedience of the parents who have brought their child to be educated in the house of God.
తల్లిదండ్రులు వారి బిడ్డను తీసుకుని వచ్చి ఉంటారు. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులు మంచున్నాం. And all these are revelation in God's word. వాక్యం ప్రత్యక్షత ఇవ్వబడింది. If anything is practiced by the church, the question to be asked is not how many people like it and how many people dislike it. మరి ఏదైనా సంఘము దాన్ని అనుసరిస్తుందంటే ప్రశ్న ఏమంటే ఇలాగ ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేయట్లేదు ప్రశ్న. But whether the word of God says that or not. దేవుని వాక్యము ఇలాగ చేయమని చెప్తుందా లేదా ప్రాముఖ్యం. God's word is our authority in which we do things in the house of God. దేవుని యొక్క ఇంటిలో చివరి అధికారము దేవుని వాక్యానికే ఉంటుంది. దేవుని వాక్యాన్ని అనుసరించే దేవుని ఇంటిలో ప్రతి పని కూడా మనం చేస్తాం. We are reading from the book of Luke, లూకా సువార్త 2nd chapter, 2వ అధ్యాయం verse 28. 28వ వచనం. We will read it only in Telugu. రండి తెలుగులో చదువుకుంటాం. Holy story. Yes sir. లూకా సువార్త 2వ అధ్యాయం 28వ వచనం. Luke 2:28. తెలుగులో 27, 28 కలిసి ఉన్నాయి. And brother, you can read it, brother. Yes. So here we find about Simeon. ఇక్కడ సిమియోను అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. Lord Jesus Christ was taken to temple. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఆలయములోనికి తీసుకుని వెళ్ళబడ్డాడు. This is not a naming ceremony. ఇది పేరు పెట్టేటువంటి మరి ప్రక్రియ కాదది. That is why, like Lord Jesus Christ, when he was a child taken to temple, an elderly brother, elderly man took him in his hands and then gave thanks to God. కనుకనే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు బాలుడిగా శిష్యుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలోనికి మరి ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ వృద్ధుడైనటువంటి సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. తాను చేతులతో ఆ బిడ్డను తీసుకుని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. So Lord Jesus Christ was a child and he was dedicated. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించబడ్డాడు. Telling us the lesson that when a child is born to us, child will be dedicated. Not in our home with a special meeting. Take him to the house of God, church, and dedicate him. ఇది ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఒక బిడ్డ మన ఇంట్లో జన్మించినప్పుడు మన సొంత గృహాల్లో ఒక ప్రత్యేకమైన కూడిక పెట్టి ప్రతిష్ఠించడం కాదు, కానీ దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క మందిరంలోనే ఆ బిడ్డ ప్రతిష్ఠించబడాలి. Chapter 2 verse 9 of Exodus. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం. Exodus 2:9. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving only Father, we commit thy word into thy precious hands. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన వాక్యాన్ని మీ యొక్క అద్భుతమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. Take the child, bring it up for me. I will give thee thy wages. మీరు సెలవిచ్చి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పారు. God, they are not dedicating, but thou hast already dedicated, asking them to give the child in thy hand. ప్రభువా మరి తండ్రి, వారు ప్రతిష్ఠించట్లేదు, ఇప్పటికే ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డను ప్రభువా మరి తండ్రి మీ చేతుల్లో వారు పెడుతుంటున్నారు. Heavenly Father, and thou will give the wages. ప్రభువా మీరు జీతం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నారు. This short time, very short time, help us. Take away all disturbances and speak to us, and especially to the parents. ప్రభువా ఈ యొక్క క్లుప్త సమయాన్ని మేము వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని దూరపరిచి మాతో మాట్లాడండి, ప్రత్యేకంగా తల్లిదండ్రులతో మాట్లాడండి. We pray in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. When a child is given to a family, it is an awful responsibility. ఒక బిడ్డ తల్లిదండ్రులకు ఇవ్వబడ్డప్పుడు అది ఎంతో గొప్ప బాధ్యతగా ఉంటుంది. That is why while dedicating the child, there is teaching from the word of God. కనుకనే బిడ్డను ప్రతిష్ఠించేటువంటి సమయంలో దేవుని వాక్యంలో నుండి కొంత ఉపదేశం ఉంటుంది. And we are turning to first teaching about bring up a child to book of Judges, chapter 13 verse 12. చూడండి, బిడ్డను పెంచేటువంటి విషయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి ఉపదేశాన్ని గురించి మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. Judges 13th chapter and 12th word. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 12వ వచనము. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. So dear brother Joseph, dear sister Mary,
both of you should pray often, pray separately, pray together. మరి సహోదరుడు జోసెఫ్, సహోదరి మేరీ వారు తరచుగా ప్రార్థించాలి, ఒంటరిగా ప్రార్థించాలి, కలిసి కూడా ప్రార్థించాలి. Lord, we don't have wisdom to bring up this child. ప్రభువా, ఈ బిడ్డను పెంచడానికి మా యొద్ద సరిపడిన కావలసిన జ్ఞానము మాకు లేదు. And only thee alone can keep the child and rear the child. ప్రభువా, మరి తండ్రి మాత్రమే ఈ బిడ్డను భద్రపరచగలరు. Lord, we call for thy wisdom, thy guidance. ప్రభువా, నీ సలహా కొరకై, నీ జ్ఞానము కొరకై మేము నీ యొద్దకు వచ్చి ఉంటున్నాం. And here we find the parent is asking the Lord, tell us how to bring up the child. ఇక్కడ తల్లిదండ్రులు లేని వారు ప్రభువుని అడుగుతుంటున్నారు. ఏమనంటే, ప్రభువా, ఈ బిడ్డ ఎలాంటి వాడునో అతనికి మేము ఏమి చేయవలెనో మాకు తెలుపమని అడుగుతున్నారు. We cannot bring up the child with Google wisdom. మనము గూగుల్ విజ్డమ్ తో మన బిడ్డను పెంచలేము. I know some young people, కొంతమంది యవనస్తులు నేను ఎరుగుదును, and if they come to me, they say, Uncle, Google says like this. మరి వారు ఇలాగంటారు, అంకుల్ గూగుల్ ఇలాగుందని చెప్తుంటారు. It is not Google wisdom. అది గూగుల్ విజ్డమ్ కాదు. What God says, దేవుడు చెప్తున్నాడు, how God guides. దేవుడు ఎలాగ నడిపిస్తాడు. It is your duty to find God's will. అయితే దేవుని చిత్తాన్ని కనుగొనేది నీ యొక్క బాధ్యత ఏంటి? God's will about his studies. దేవుడు వారి యొక్క విద్యాభ్యాసం విషయంలో, and God's will later on about his marriage, about his job. వారి యొక్క ఉద్యోగముల విషయంలో కూడా ప్రభు చూసుకుంటాడు. Before that about his studies. దానికంటే ముందుగా వారి యొక్క విద్యాభ్యాసం, then after job and then marriage. ఆ తర్వాత వారి వివాహ విషయంలో కావచ్చు. You have to guide according to God's guidance. వారిని నడిపించాలి. ఎలాగ నడిపించాలంటే దేవుని యొక్క నడిపింపును పొంది దేవుని వాక్య నడిపింపు వారిని నడిపించాలి. వివాహం తర్వాత both of you have to guide. మరలా మీరే నడిపిస్తారా తర్వాత బిడ్డని? brother is no. సహోదరుడు లేదంటున్నాడు. What do you say? ఏం చెప్తావు మరి? After marriage of our children, is it our responsibility to guide them and dictate to them, tell them? మన పిల్లలకి వివాహమైన తర్వాత కూడా ఇలాగ చేయి అలాగ చేయి చెప్పేది మన పని, అలాగ నడిపించేది మన పని, ఎవరి పని? Pardon? Nobody wants to talk, no? చెప్పడం ఇష్టం లేదా? Interfering with the children after marriage is wrong. వివాహమైన తర్వాత పిల్లల యొక్క కుటుంబ జీవితంలో జోక్యం చేసుకున్నట్టు అది తప్పు. If you think they are going wrong, correct them lovingly, nicely, but don't dictate to them. అయితే ఒకవేళ వారు తప్పు చేస్తున్నట్లయితే ప్రేమపూర్వకంగా వారిని సరిదిద్దాలి, వారికి సలహా ఇవ్వాలి, మంచిది. Now we are not concerned about this. The children are very small. ఇప్పుడు పిల్లలు చిన్నవారే, దాని గురించి మన ఆలోచన. So here we find we have to have a life of prayer. ఇక్కడ చూస్తున్నాము ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. Prayer alone. ఒంటరిగా ప్రార్థించాలి. And alone, brother will pray, sister will pray, not only every morning, whatever job they are doing, they would pray about the child in the place wherever the child is, maybe school, college, wherever he is. They have to pray continuously, ask the Lord, keep my child, keep my son. చూడండి, ప్రతి ఉదయము ప్రతి రాత్రి చేసేటువంటి ప్రార్థన మాత్రమే కాదు, వారు ఎక్కడున్నప్పటికీ, మరి సహోదరుడు ఒక ఆఫీస్లో ఉండవచ్చు, ఆఫీస్లో ఉండి కూడా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వారి నిమిత్తమై ప్రభువా ఆ బిడ్డను భద్రపరచని ప్రార్థించాలి. And then we find the next teaching is రెండవ ఉపదేశము దేవుని వాక్యములో Genesis ఆదికాండము 18వ అధ్యాయము verse 19, 19వ వచనము. 18-19. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. Not even a word in God's word is irrelevant. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక్క మాట కూడా అర్థం లేకుండా లేదు. Command his children. మరి పిల్లలకు ఆజ్ఞాపించాడు, not beg his children. అంటే పిల్లలు బ్రతిమలాడటం లేదు. When the children come to some 5 years, 6 years, కొంతమంది 5 సంవత్సరాలు 6 సంవత్సరం ప్రాయానికి వచ్చినప్పుడు what we do? ఏం చేస్తాం? మై రాజా, మై రాణి, నా కొండ, నా బండ అని పిలుస్తుంటాం. ప్లీజ్ డా, ఆ బిడ్డ, and please don't do like this, ఇలా చేయవద్దు నానా. And when they come to కాలేజ్కి వచ్చినప్పుడు, నానా did you read the Bible? నానా నువ్వు బైబిల్ చదివావా? Only we don't fall at their feet, but we beg like anything. చూడండి, వారి ఎప్పుడైతే వారు మనం వాళ్ళని బ్రతిమలాడుతుంటాం, అలా చేస్తుంటాం. I'm not talking to you, I'm talking to them both. నేను వీరిద్దరికి చెప్తున్నాను. And you have to command, you have to learn to command
as long as things of God are concerned. కానీ ప్రియులారా అలాగూ వారిని ఏదో బ్రతిమలాడి నాంచి చెప్పడం కాదు, గారాబం చేయడం కాదు, కానీ దేవుని విషయాలకు వచ్చినప్పుడు ఇలాగ చేయమని ఆజ్ఞాపించాలి. First is praying, మొట్టమొదటిది ప్రార్థన, second is teaching, రెండవదిగా ఉపదేశించుట, and thirdly మూడవదిగా Proverbs 22:6. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. Proverbs 22:6. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. That is training. అనగా తర్ఫీదు చేయటం. It is not enough if you pray for your child, you teach God's word to the child. You have to train the child. ప్రియులారా, పిల్లల విషయమై ప్రార్థన చేయడం మాత్రమే సరిపోదు. ప్రార్థించిన తర్వాత వారికి వాక్యమును అందించి ఉపదేశించడం మాత్రమే సరిపోదు, కానీ వాటితో పాటు వారికి తర్ఫీదు కూడా ఇవ్వాలి మనం. Especially from 4 years old or even 3 years old and even up to teenage, what you do with their life, that only will remain throughout life. ప్రియులారా, ఏదైతే ప్రత్యేకంగా వినండి, 3-4 సంవత్సరాల ప్రాయం నుండి వారి యొక్క టీనేజ్ వరకు ఏదైతే వారికి నీవు తర్ఫీదిస్తున్నావో, నేర్పించబడుతుందో, అది మాత్రమే ఎప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో నిలిచి ఉంటుంది. If a tender plant is growing, unless you direct it correctly, the plant will go here and there and get damaged. ఒక లేత మొక్క మరి అది మొక్కై ఉన్నప్పుడు వంగిపోయినే కానీ అది మానై ఉన్నప్పుడు వంగదు. మొక్క లేతగా ఉన్నప్పుడే ఏ విధానంలో ఎదగాలో దాన్ని నువ్వు వంచాలి, లేకపోతే ఇది అటు ఇటు వంకర టింకరగా ఎదుగుతుంది. Lastly, చివరిదిగా providing. వారికి సరఫరా చేయటము. And providing means not only providing for their education, providing for various other needs, providing for their emotional needs and loving them and all that, providing for their spiritual needs. చూడండి, ప్రొవైడ్ చేయటం అంటే వారికి విద్యకు సంబంధించినటువంటిది మాత్రమే వారికి సరఫరా చేయటం అని కాదు, కానీ వారికి ఉద్రేకకు సంబంధమైనటువంటి వాటిని, అదే రీతి అన్నిటికంటే అధికంగా వారి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఎరిగి వారికి ప్రొవైడ్ చేస్తూ రావాలి. What is important? ఏది ప్రాముఖ్యమైనది? And Psalm 101, Psalm, he is also a preacher. ఇప్పుడు బాగుడైపోయినాడు. Psalm 101 verse 2. 101వ కీర్తన 2వ వచనము. Okay, later on, if God's coming tarries, he will call you. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. So, where I will walk with a perfect heart? ఎక్కడ నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను అంటున్నాడు. Where? ఎక్కడండి? Outside, వెలుపల, or in church? సంఘంలో ఉన్నప్పుడా? Where he has to walk with a perfect heart? ఎక్కడ యథార్థ హృదయం ఆయన? In his home. ఇంట, తన ఇంట. That is the most difficult place to live righteously. చూడండి, యథార్థమైన జీవితం జీవించడానికి కష్టమైన స్థలం ఏంటంటే మన ఇల్లు. All our useless things will come out only at home. మరి ఇంట్లోనే మనకి ఉపయోగలేవన్నీ కూడా తలెత్తుతాయి పరిస్థితులు. So dear parents, I mean, in front of your children, please remember what example you show, that only they will follow. ప్రియులారా, తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల ఎదుట ఏదైతే వ్యక్తపరుస్తారో దాన్నే పిల్లలైన వారు అనుసరిస్తారు. And I'm going to tell the name, don't get angry, but tell me before I pray. If you don't like the name. And I'm going to tell now. And both of you. What name you want? I think, yeah, okay. First name is David. మొదటి పేరు డేవిడ్. From yesterday I have been praying. నిన్నటి నుంచి ప్రార్థిస్తూ వచ్చినాము. So not simply we are giving. ఏదో తేలిగ్గా ఇవ్వట్లేదు పేరు అది. And David means beloved. దావీదు అనగా ప్రియమైన వాడు. Beloved to God. దేవునికి ప్రియమైనటువంటి వాడు. A man after God's own heart. దేవునికి హృదయానుసారుడైనటువంటి వ్యక్తి. Whenever we call him David, David, we should pray, Lord, let my son or let this dear one may become a man of God, dear to your own heart. మీరు ఎప్పుడెప్పుడు ఆ యొక్క బిడ్డను డేవిడ్ డేవిడ్ అని పిలిచినప్పటికీ మీ ప్రార్థన ఇలాగుండాలి, ప్రభా ఈ యొక్క బిడ్డ మీకు హృదయానుసారైన బిడ్డగా ఉండాలి ప్రభా అని. And you both should love him. మీరిద్దరూ ఆ బిడ్డను ప్రేమించాలి. And not partial towards children. పిల్లల విషయంలో పక్షపాతంతో కాదు. Because the boy should not say my father was strict but my mother was good to me because I am my mother's favorite and my father's favorite.
మరి బిడ్డలు తమ తల్లిదండ్రుల విషయం ఇలా చెప్పకూడదు. మరి మా తల్లికి నేనంటే ఇష్టమో, మా తండ్రి ఏమో నా విషయంలో ఖచ్చితంగా ఉంటాడు, మా అమ్మకి నేనంటే ఇష్టమో, మా నాన్నకేమో మా అన్నంటే ఇష్టమని పిల్లలు అలా equally let him be your beloved also, not only God's beloved, your beloved. మరి దేవునికి మాత్రమే ప్రియమైన వాడిగా కాదు, మీరురికి కూడా ఆ బిడ్డ సరి సమానముగా ప్రియమైన వాడిగా ఉండాలి. It's a great responsibility when God blesses you with a child. మరి గొప్ప బాధ్యతతో ప్రభు ఈ యొక్క మరి బిడ్డను దీవించాలి. And then we find another name also. Two names shall I give? Or one name is enough? Two okay, sister? Yeah. Pardon? His promise also. Thank you. Promise also is the yearly promise. Is year promise also period of or something the word my beloved here. Then second shall give the name or one name is enough. Yeah, only with two I will stop. Because my parents gave me three names. So in different places called by different name. కనుక తల్లిదండ్రుల అంకులకి 3 పేర్లు పెట్టారు. కాబట్టి వేరే స్థలాల్లో వేరే పేర్లతో పిలువబడుతుంటారు. But two is okay. కానీ ఇక్కడేమో ఇప్పుడే 2 పేర్లు ఇస్తాం. The next name is also from the Bible, Paul. రెండవ పేరు పౌల్. Paul, a great servant of God. పౌలు గొప్ప దేవుని సేవకుడు. God used him mightily. దేవుడు ఆయన్ని బలంగా వాడుకున్నాడు because of his humility. ఆయన యొక్క దీనత్వాన్ని బట్టి. And Paul is not the original name. పౌల్ అనేది వాస్తవమైనటువంటి ఒరిజినల్ నేమ్ కాదు. What was the original name? ఒరిజినల్ పేరు ఏం పేరు? Saul. సౌలు. That also you only are telling, huh? But Lazarus is telling. So, don't tell, brother. I want to hear from them. మిగతా వారు కూడా చెప్తే వినాలని ఉన్నారు అంకుల్. All of them know it, but they don't want to say it. అందుకే కానీ చెప్పదలుచుకున్నారు. Paul, here we find his original name was Saul. పౌలు యొక్క వాస్తవమైన పేరు సౌలుగా ఉంది. Why the name was changed? The name was changed by Paul himself. మరి ఎందుకు పేరు మార్చబడింది? పేరు కూడా మరి పౌలు తానే మార్చాడు. Because Saul means famous. సౌలు అంటే ప్రఖ్యాతి గాంచినవాడు. Is famous. Everybody wanted him, everybody liked him. ప్రతి వారికి ఆయన ఇష్టమే, ప్రతి వారు ఆయన్ని కోరుకుంటారు, అంత ప్రఖ్యాతి గాంచినవాడు. And then after his conversion, he was nothing in his sight. Then he called himself as Paul. Meaning of Paul is little. మరి తాను ప్రభువుని అంగీకరించిన తర్వాత తన దృష్టికి తాను నేను ఏమాత్రం లేచిమేనో కాడనుకొని తన పేరు సౌలును పౌలుగా మార్చాడు. పౌలు అనగా చిన్నవాడు, లిటిల్. More than anybody we find in the New Testament, and almost all the others, among all the others, he was the chosen one to write 2/3 of the epistles in the New Testament. చూడండి, మిగతా వారందరికంటే కూడా ఈ యొక్క పౌలును 3/2 పత్రికలు రాయటానికి తననే దేవుడు వాడుకుంటూ వచ్చాడు. And all the important doctrines of Christianity is found only in those epistles. చూడండి, క్రైస్తవత్వానికి కావలసినటువంటి సిద్ధాంతపరమైనటువంటి బోధలన్నీ కూడా పౌలు రాసినటువంటి పత్రికల నుండే మనం కనుగొంటాం. You want to know about salvation? రక్షణను గురించి మనం తెలుసుకోవాలంటే, sanctification, పవిత్రతను గురించి తెలుసుకోవాలంటే, second coming, రెండవ రాకడను గురించి, church life, సంఘ జీవితాన్ని గురించి, all doctrines you have to go to Paul's epistle. ఈ సిద్ధాంతములన్నిటినీ కూడా పౌలు రాసినటువంటి పత్రికల యొద్దకే మనం వెళ్ళాలి తెలుసుకోవడానికి. He was little. ఆయన పేరే పౌలు అంటే చిన్నవాడు, లిటిల్. So may the Lord help him, not because his name is little, to be a great man of God, to be a great child of God. If his coming tarries, to be used by him mightily. మరి బిడ్డ కూడా రీతిగా మరి గొప్పవారిగా అవునుగాక. ప్రభు రాకడమైతే రాకడ ఆలస్యమైతే ప్రభు చేతిలో ఈ బిడ్డ కూడా వాడబడుగాక. As far as possible, let us be on our knees. మనందరము కూడా మరి వీలైనంతగా మోకాళ్ళ మీద ఉందాం. As far it is possible only. Many of you are of advanced age, difficult to kneel down, no need to kneel down. Others, చూడండి, వయసులో మరి మీ వయసు మీరినటువంటి వారు, మోకాళ్ళ మీదకి రాలేని వారు, వారి వీటిని మినహాయించి మిగతా వారందరూ కూడా మోకాళ్ళ మీదకి రావటం మంచిది. let us be in a prayerful attitude. మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనా వాక్యంతో ఉందాం. I am not dedicating. డెడికేట్ చేయటం లేదు. All of you are dedicating as a church. మనందరము కలిసి సంఘముగా ప్రతిష్ఠ చేస్తున్నాం.
Our loving Heavenly Father, in the name of Lord Jesus Christ, which is above every name, we unite our hearts in worship, thanksgiving, and adoration in this great occasion because of Brother Joseph and Sister Mary, whom thou hast united in spirit, soul, and body, given them children, especially, Lord, this child that was given, David Paul, being merciful unto sister at the time of confinement. Even now, Lord, as they have brought forward the child for prayer for the dedication in the house of God by the church, we commit him on behalf of the church into thy loving hands for thy care keeping. He may be at an early age born again, have the joy of salvation, and he may be, Lord, beloved in thy heart, beloved in the hearts of the parents, beloved in the hearts of the church. And Lord, we pray that thou wilt also surround him with thy sure mercies, protect him from harm and danger, watch over him. Angels may be given charge. And we, Lord, pray that he may be having health and all the other blessings in life, and committing David Paul into thy loving hand on behalf of the church and dear parents, also his brothers, we pray with thanksgiving in the exalted name of our Lord and Savior, Lord Jesus Christ. Amen. Thank you.